Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. So this analysis is of 6th March 2022 అమ్మ. సో మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అమ్మ. సో దిస్ బ్యూటిఫుల్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే చక్కగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు హిందూ అనాలిసిస్ పీడిఎఫ్స్ అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం. చూడండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మొత్తం 7 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిటైన్స్ పాకిస్తాన్ ఆన్ ఇట్స్ టెర్రర్ ఫండింగ్ గ్రే లిస్ట్. సో FATF అండ్ పాకిస్తాన్ ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. సో కంప్లీట్గా డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది చక్కగా, డోంట్ వరీ. సెకండ్ చూడండి. GPS ఫిటెడ్ టటిల్స్ ప్లే ఫాస్ట్ అండ్ లూజ్ విత్ బార్డర్స్ ఎంటర్ బంగ్లాదేశ్. ఇండియాలో GPS ఫిట్ చేసినటువంటి టటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సుందర్బాన్స్ దాటి బంగ్లాదేశ్కి చేరుకోవడం అనేటటువంటిది జరిగిందంట. సో టటిల్స్ అంటే ఏంటి, టార్టాయిజెస్ అంటే ఏంటి, టటిల్స్కి టార్టాయిజెస్కి డిఫరెన్స్ ఏంటి అండ్ న్యూస్లో ఏం రావడం అనేది జరిగింది, కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి. పుతిన్ వార్న్స్ అగైన్స్ట్ ఇంపోజింగ్ ఎనీ నో ఫ్లై జోన్ ఓవర్ ఉక్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నో ఫ్లై జోన్ అంటే ఏంటి, పుతిన్ ఏమన్నారు, అసలు ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది ఎటువైపు మూవ్ అవుతుంది, డెవలప్మెంట్స్ మాట్లాడదాం, వినాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ చీఫ్ సైంటిస్ట్ ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఓవర్ మాల్ న్యూట్రిషన్ అండ్ గ్రోయింగ్ ఎనీమియా లెవెల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీమియా అండ్ దాంతోపాటు మాల్ న్యూట్రిషన్ వీటి గురించి మాట్లాడదాం. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి సౌమ్య స్వామినాథన్ గారు కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్స్ అండ్ దాంతోపాటు సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అది మీకు మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది, మాట్లాడదాం. నెక్స్ట్ చూడండి. మిషన్ క్రీప్ ఆన్ నాటో ఎక్స్పాన్షనిజం. నాటో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షనిజం గురించి చాలా చక్కనైనటువంటి ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. వై డు ఇండియన్స్ గో అబ్రాడ్ ఫర్ మెడికల్ స్టడీస్. సో మనం యుక్రెయిన్లో చూస్తూ ఉన్నాం, చాలామంది యుక్రెయిన్లో స్థిరపడినటువంటి వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్, సుమారు 20,000 మందిలో 18,000 మంది వాళ్ళే ఉన్నారు. సో మెడికల్ స్టడీస్ కోసం ఇండియా నుంచి యుక్రెయిన్ లేదా ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్కి మన ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు? అదే కోర్సెస్ని ఇండియాలో చేయొచ్చు కదా, ఏంటి అడ్డంకులుగా ఉన్నాయి ఇండియాలో? సో ఇవన్నీ అనాలిసిస్ చేస్తూ ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, దాన్ని మాట్లాడదాం. అండ్ దాంతోపాటు నేవల్ ఎక్సర్సైజ్ మిలాన్ కన్క్లూడ్స్ ఇన్ విశాఖపట్నం. సో రీసెంట్గా నేను ఒక 2 వీక్స్ బ్యాక్ ఈ మిలాన్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడడం మళ్ళీ న్యూస్లోకి వచ్చింది, మళ్ళీ డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మాట్లాడదాం. మనకి ప్రిలిమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా నాన్న? రైట్. మరి సో ఆల్ దీస్ ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. ఆల్ దీస్ ఆర్టికల్స్కి ఒక డీటెయిల్డ్ ఇన్డెప్త్ చక్కనైనటువంటి PDF తయారు చేయడానికి అండ్ దాంతోపాటు బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎక్కడో ఒక దగ్గర పాపం హిందూ పేపర్ అప్పుడే ఓపెన్ చేసి హిందూ పేపర్ అసలు ఏమీ అర్థం కాక, ఒకవైపు అందరూ హిందూ పేపర్ చదివితేనే UPSC క్రాక్ చేస్తారు అంటారు, ఇంకొక పక్కన హిందూ పేపర్ అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది మన వీడియోస్ని, సో దట్ దే టూ కెన్ యాక్సెస్ అవర్ వీడియోస్. ఓకేనమ్మా? రైట్. మరి సో మన కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం. అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే మన హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్టికల్లోకి వినండమ్మా. సో ఈరోజు హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మీ అందరికీ గుడ్ న్యూస్. చాలామంది సార్ హైదరాబాద్లో ఎప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి చాలా మాకు ఎంక్వైరీస్ రావడం అనేటటువంటి జరిగింది, చాలా రిక్వెస్ట్ రావడం అనేది జరిగింది. సో మన UPSC ఇన్ఫినిటీని మనం భాగ్యనగరానికి తీసుకొచ్చేస్తున్నాం. ఎస్, హైదరాబాద్లో 21 మార్చ్న మన UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. మన LTX క్లాసెస్ హైదరాబాద్ కూడా రాబోతుంది. సో క్లాసెస్ అనేవి 21 మార్చ్ నుంచి మీకు మొదలు అవ్వబోతున్నాయి. సో ఫీజు ఎంత అని చాలామంది అడుగుతున్నారు. ఫీజు జస్ట్ 70,000 రూపీస్. అది కూడా మీరు నెలకి 5,000 చొప్పున కట్టేటటువంటి అవకాశం కూడా మీకు కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఫీజు 80,000 రూపాయలు అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి.
మన ప్రత్యూష మేడం ఫోన్ చేసి చక్కగా మీ స్లాట్స్ అనేటటువంటివి బుక్ చేసుకోండి అమ్మా. ఓకేనా, లిమిటెడ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్తో పాటు విశాఖపట్నం అండ్ శ్రీకాకుళంలో కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా ఫీజు మీకు 70,000 రూపీసే, 5,000 per మంత్ పే చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఫీజు 80,000కి రివైజ్ అవుతుంది 1st April నుంచి. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అవ్వండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ చక్కగా ప్రతి ఫ్యాకల్టీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అశోక్ నగర్లోనే మన ఇన్స్టిట్యూట్. సో పూర్తి అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ టాక్ టు అవర్ ప్రత్యూష మేడం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. ఓకేనా. సో మరి ఆన్లైన్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం, వినండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ కూడా మనకి 1st April నుంచి మొదలవుతుందమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ వెర్షన్లో క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. అండ్ ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు మాత్రమే. సో ఫీజు కూడా 60,000 రూపాయలు కూడా ఒక్కసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున మీరు చక్కగా పే చేసుకోవచ్చు. సో 1st April తర్వాత ఫీజు అనేది 70,000 రూపాయలు అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. కొత్త బ్యాచ్, సో ఫస్ట్ నుంచి క్లాసెస్ మొదలవుతాయి. సో డీటెయిల్డ్గా మీరు చక్కగా అన్ని టాపిక్స్ని బేసిక్స్ నుంచి డీటెయిల్గా నేర్చుకుంటారు. చూడండి, ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం అంటే ఎంత కాన్ఫిడెన్సో తెలుసా. సో మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీకు ఒక నెలలో తెలిసిపోతుంది క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ బాగుంటాయి, ఏ సబ్జెక్ట్స్ బాగోవు అని చెప్పి. సో ఒకవేళ క్లాసెస్ నచ్చకపోతే ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేయరు కదా, రైట్. సో అందుకే ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం వెనక కూడా వీ వాంట్ టు షో అవర్ కాన్ఫిడెన్స్ ఆన్ ఆర్ కోర్సెస్ అమ్మ. సో చక్కగా జాయిన్ అవ్వండి మన ఇన్స్టిట్యూట్లో, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు కేవలం ఇప్పుడు 15,000 రూపీస్ మాత్రమే ఉంది. డీటెయిల్డ్గా వర్డ్ టు వర్డ్ ఇన్ డెప్త్ క్లాసెస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అండి. సో 1st April నుంచి ఫీజు 20,000 రూపాయలు అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సార్ హ్యాండిల్ చేస్తాం. మీరు చక్కగా ఈ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ క్లాసెస్ అనేటటువంటివి జరుగుతాయి. అండ్ దాంతోపాటు ఎస్ఏ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఓకేనా. సో దట్ మీరు ఆన్సర్ రైటింగ్లో కూడా బెటర్ స్కిల్స్ అనేటటువంటివి అక్వైర్ చేసుకోగలరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ అనౌన్స్మెంట్. మరి ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడదాం హిందూ అనాలిసిస్లో, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF రిటైన్స్ పాకిస్తాన్ ఆన్ ఇట్స్ టెర్రర్ ఫండింగ్ గ్రే లిస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడతాం. అండ్ GS పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అర్థం కావాలి. అండ్ దాంతోపాటు ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క 2 ఇంపార్టెంట్ లిస్ట్, ఒకటి బ్లాక్ లిస్ట్, రెండవది గ్రే లిస్ట్. ఈ రెండు కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థం కావాలి. అప్పుడే ఈ ఆర్టికల్ మీకు చక్కగా అర్థమవుతుంది. ఏం కంగారు పడద్దు, నేను డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. మరి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి, ముందు టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక పనిని సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసిన యూనిట్. ఏ యూనిట్ లేదా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ డిజిగ్నేటెడ్ విత్ ఏ పర్టిక్యులర్ ప్రాబ్లమ్, విచ్ ఆర్ డిజిగ్నేటెడ్ విత్ ఏ పర్టిక్యులర్ టాస్క్. అర్థమైందా. సో వీళ్ళు ఏ టాస్క్ ఫోర్స్ వీళ్ళకి ఇచ్చారు, ఫినాన్షియల్ యాక్షన్. సో ఫినాన్షియల్ యాక్షన్ అనేటటువంటిది లెజిటిమేట్గా ఉండాలన్నమాట. సో ఫినాన్షియల్ యాక్షన్ అనేటటువంటిది లీగల్గా ఉండాలి. ఎటువంటి ఇరెగ్యులారిటీస్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ యాక్షన్లో ఉండకూడదు. అందుకే FATF అనేటటువంటిది ఏర్పాటు చేశారు. నేను ఇంకా డీటెయిల్ చెప్తాను, మీరు కంగారు పడద్దు. సో FATF అనేటటువంటిది పాకిస్తాన్ని టెర్రరిజం ఫినాన్సింగ్ గ్రే లిస్ట్లో ఉంచడం అనేటటువంటిది జరిగింది. సో FATFలో 2 లిస్టులు ఉంటాయి, ఒకటి బ్లాక్ లిస్ట్, రెండవది గ్రే లిస్ట్. ఏదైనా ఒక కంట్రీ మనీ లాండరింగ్కి సపోర్ట్ చేస్తుంది లేదా టెర్రర్ ఫినాన్సింగ్కి సపోర్ట్ చేస్తుంది. మనీ లాండరింగ్ అంటే ఏంటి, బ్లాక్ మనీ, వైట్ మనీని చేసేటటువంటి ప్రాసెస్. టెర్రర్ ఫినాన్సింగ్ అంటే ఏంటి, టెర్రరిస్టులకి డబ్బులు అనేటటువంటివి అందించే ప్రయత్నం. సో వీటికి పాల్పడుతున్నప్పుడు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే FATF ఆ కంట్రీని ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఫస్ట్ గ్రే లిస్ట్లోకి ఎంటర్ చేస్తారు. గ్రే లిస్ట్లోకి ఎంటర్ చేసిన తర్వాత ఒక సమ్ సెట్ ఆఫ్
యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది ఇస్తారు. కొన్ని ఈ పనులు నువ్వు చేస్తే నేను గ్రే లిస్ట్ నుంచి తీసేస్తాము అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో పాకిస్తాన్కి మొత్తం ఈ విషయంలో ఎన్ని ఇచ్చారు, 34 పనులు చేయమని చెప్పారు. 34 పాయింట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందులో పాకిస్తాన్ ఓన్లీ 32 పాయింట్స్ మాత్రమే మీట్ అయింది, ఇంకో 2 పాయింట్స్ మీట్ అవ్వాలా. సో అందుకే పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంచేశారు. ఇప్పుడు 34లో పాకిస్తాన్ ఒకటో రెండో చేయడం కానీ లేకపోతే 34ని పట్టించుకోలేదు అనుకోండి, గ్రే లిస్ట్ నుంచి ఎక్కడికంటే పంపిస్తారు, బ్లాక్ లిస్ట్లోకి పంపించడం అనేటటువంటి జరుగుతుంది. FATF బ్లాక్ లిస్ట్లోకి ఒక కంట్రీ ఎంటర్ అయితే ఇంకా అంతే సంగతులు. ఆ కంట్రీస్ మీద ఎకనామిక్ శాంక్షన్స్, ఆంక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ విధించడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పులు ఇవ్వడం ఆపేస్తాయి, ఫినాన్స్ చేయడం ఆపేస్తాయి, ఫండింగ్ అనేటటువంటిది అందించడం ఆపేస్తాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఆ కంట్రీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో పాకిస్తాన్ అనేటటువంటిది ఈ గ్రే లిస్ట్లో ఎప్పటి నుంచి ఉంది అంటే సిన్స్ జూన్ 2018, 2018 జూన్ నుంచి ఉండడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు, ఫర్ ఫెయిలింగ్ టు చెక్ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడంలో ఇది ఫెయిల్ అయింది కాబట్టి. సో 2018 నుంచి గ్రే లిస్ట్లోనే అలాగా ఉంటూ ఇప్పుడు ఎప్పటికి చేరుకున్నాం, 2022కు చేరుకున్నాం. 2022 ఫిబ్రవరిలో కూడా జరిగినటువంటి ప్లీనరీ మీటింగ్లో, FATF ప్లీనరీ మీటింగ్లో పాకిస్తాన్ని ఈ గ్రే లిస్ట్లోనే ఉంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అసలు కంగారు పడకండి, నేను ఇప్పుడు FATF యొక్క బ్యాక్గ్రౌండ్, బేసిక్స్ అండ్ దాంతోపాటు దిస్ బ్లాక్ లిస్ట్ అండ్ గ్రే లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒకసారి టూకీగా ఇప్పుడు ఏం చెప్పానో చెప్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వినండి అమ్మా. సో FATF stands for Financial Action Task Force. A task force that was set up to take care of the international financial action. Very, very important. It is an intergovernmental body and different governments కలిపి ఏర్పాటు చేసినటువంటి ఒక బాడీ. ఎప్పుడండి ఎస్టాబ్లిష్ అయింది, 1989లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఏ టైంలో, డ్యూరింగ్ ద G7 సమిట్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో G7 సమిట్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్. వాట్ ఆర్ దిస్ గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్? వెరీ ఈజీ అమ్మ. సో నార్త్ అమెరికన్ కాంటినెంట్ నుంచి మనకి ఫస్ట్ పైన కెనడా, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత యూరప్కి వద్దాం. యూరప్లో మనకి ఎవరు ఉండడం అనేటటువంటిది జరుగుతుందంటే UK, అండ్ దాంతోపాటు ఫ్రాన్స్, అండ్ దాంతోపాటు జర్మనీ, అండ్ దాంతోపాటు ఇటలీ. సో ఏషియా నుంచి ఒకరి వాళ్ళు ఎవరు అంటే జపాన్. సో ప్రపంచంలో ద మోస్ట్ డెవలప్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్గా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. సో ఈ G7 నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే యూజువల్లీ మానిటర్ ఇంటర్నేషనల్ ఎకానమీ యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ ఎకానమీ ఎలా పనిచేస్తుందని చెప్పి వీళ్ళు మానిటర్ చేస్తారు. సో ఇంకా బెటర్గా మానిటర్ చేయడానికి, ఇంటర్నేషనల్ ఎకానమీకి థ్రెట్స్ అయినటువంటి మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్తో పోరాటం చేయడానికి ఒక ఇంటర్నల్ గవర్నమెంటల్ బాడీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్యారిస్లో 1989లో జరిగినటువంటి G7 సమిట్లో వీళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. ఈ విధంగా FATFతో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. FATF యొక్క సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుందమ్మా, ఎట్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే. OECD హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లోనే ఉంటుంది కాబట్టి OECD హెడ్ క్వార్టర్స్ యొక్క బిల్డింగ్లోనే మనకి FATF యొక్క సెక్రటేరియట్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో FATFలో ఇప్పటి వరకు 37 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అండ్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ బాడీ ఆఫ్ FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క డెసిషన్ మేకింగ్ బాడీ FATF ప్లీనరీ అని చెప్పి అంటారు. వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు, ఏ కంట్రీని గ్రే లిస్ట్లో పెట్టాలి, ఏ కంట్రీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఇలాంటి నిర్ణయాలు వీళ్ళే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో పెర్ ఇయర్ 3 times FATF ప్లీనరీ మీట్ అవుతుంది. మీట్ అయ్యి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ FATF? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ముందు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, set standards and come up with legal, regulatory and operational measures to combat money laundering, terror financing and other related threats to international financial system. International financial system ki థ్రెట్స్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, ద వన్ ఈజ్ మనీ లాండరింగ్, ఇంకొకటి టెర్రర్ ఫినాన్సింగ్. వీటితో పోరాటం చేయడంలో కంట్రీస్కి స్టాండర్డ్స్ అండ్ దాంతోపాటు రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్కి బారిన పడకుండా ఉంటారని చెప్పడం అనేటటువంటిది FATF యొక్క బాధ్యత. FATFలో 2 లిస్ట్స్ ఉంటాయి. ఒకటవది ఏంటి, గ్రే లిస్ట్, రెండవది ఏంటి, బ్లాక్ లిస్ట్. సో గ్రే లిస్ట్ని ఫార్మల్గా ఏం పేరుతో పిలుస్తారో చూడండి, జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సో ఏ కంట్రీ అయినా టెర్రర్ ఫినాన్సింగ్ కానీ మనీ లాండరింగ్ కానీ పాల్పడుతుంది అని చెప్పి FATF
అనుకుంది అనుకోండి, అప్పుడు ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఆ కంట్రీకి గ్రే లిస్ట్లో పెడుతుంది. దేనికి వార్నింగ్ సిగ్నల్? త్వరలో నీకు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను అనేటటువంటి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా గ్రే లిస్ట్లో పెడుతుంది. గ్రే లిస్ట్లో పెట్టి ఊరుకుంటుందా అంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది ఇస్తుంది. సో కొన్ని పాయింట్స్తో కూడినటువంటి ఒక యాక్షన్ ప్లాన్. నువ్వు ఈ పనులు చేస్తే నేను గ్రే లిస్ట్ నుంచి బయటకు తొలగించేస్తాం, బయటకు తీసేస్తాం. అది ఈ పనులు ఒకవేళ నువ్వు చేయకుండా ఉన్నావు అనుకో, నిన్ను బ్లాక్ లిస్ట్లోకి ఎంటర్ చేసేస్తాం అనే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తారన్నమాట గ్రే లిస్ట్లో ఎంటర్ అయినటువంటి ప్రతి కంట్రీకి. ఫార్మల్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ లిస్ట్ని ఏమంటారు అంటే OECD బ్లాక్ లిస్ట్ అని కూడా అండమనేటటువంటి జరుగుతుంది. సో బ్లాక్ లిస్ట్కి ఫార్మల్ నేమ్ ఏంటి అంటే హై రిస్క్ జ్యూరిస్డిక్షన్ సబ్జెక్ట్ టు కాల్ ఫర్ యాక్షన్, యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి అనేటటువంటి కంట్రీస్. అర్థమైందా? సో గ్రే లిస్ట్లోకి ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఎనీ కంట్రీ ఆ యాక్షన్ ప్లాన్కి అబైడ్ అయి ఉండలేదు అనుకోండి, అప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్లోకి పంపించడం అనేది జరుగుతుంది. సో విపరీతమైన ఎకనామిక్ శాంక్షన్స్, దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండింగ్, వీటన్నింటినీ ఆపేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఇఫ్ FATF కన్సిడర్స్ ఎనీ కంట్రీ దట్ ఈస్ నాన్ కోఆపరేటివ్ ఇన్ ద గ్లోబల్ ఎఫర్ట్ టు కంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్, ఇట్ విల్ ప్లేస్ ఇట్ ఇన్ ద బ్లాక్ లిస్ట్. ఏ కంట్రీ అయినా మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ మీద ప్రపంచం చేస్తున్నటువంటి పోరాటానికి కోఆపరేటివ్గా లేకపోతే మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ వీటికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ కంట్రీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెజెంట్ FATF బ్లాక్ లిస్ట్లో ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా, రెండవది ఇరాన్ అన్న. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది, పాకిస్తాన్ని FATF గ్రే లిస్ట్లోనే ఉంచుదాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? పాకిస్తాన్కి లాస్ట్ టైం ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ని ఇంకా పాకిస్తాన్ మీట్ అవ్వలేదు కాబట్టి. 34 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇస్తే దానిలో ఓన్లీ 32 పాయింట్స్ని మీట్ అయింది కాబట్టి. అర్థమైందా? సో ఒకవేళ 34లో 1, 2 మీట్ అయి ఉంటే దాన్ని బ్లాక్ లిస్ట్లో పడేసేవాళ్ళు అనమాట. సో ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ వెల్, కానీ ఇంకా గ్రే లిస్ట్లోనే ఉంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఏది నిర్ణయం తీసుకుంది? FATF ప్లీనరీ. ఎందుకు? FATF ప్లీనరీ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వినండి. GPS ఫిట్టెడ్ టటిల్స్ ప్లే ఫాస్ట్ అండ్ లూజ్ విత్ బార్డర్స్, ఎంటర్ బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అమ్మ. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఇన్డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చక్కగా మనం మాట్లాడదాం. సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఆర్టికల్, వినండి. సో ఇక్కడ మీకు పక్కన పిక్చర్లో కనిపిస్తున్నటువంటి టటిల్స్ నేమ్ ఏంటి అంటే నార్థన్ రివర్ తెరాపిన్ లేదా బతాగూర్ బస్కా అనేటటువంటి పేరుతో పిలుస్తారండి. సో ఒక 10 బతాగూర్ బస్కా టటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి GPS ఫిట్ చేసి వాటిని వదిలేయడం అనేటటువంటి జరిగింది. దేనిలోని? సుందర్బాన్స్లో వదిలేశారు, వెస్ట్ బెంగాల్లో. సో ఈ పర్టికులర్ టటిల్స్లో ఈ 10లో ఒక 3 ఎక్కడికి వెళ్ళిపోయాయంటే బార్డర్ దాటుకొని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుని బంగ్లాదేశ్ వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగిందంట. సో బంగ్లాదేశ్లో ఒక టర్టిల్ ఏదైతే ఉంటుందో అది గాయాల పాలవ్వడం అనేది జరిగిందంట. సో ఎక్స్పర్ట్స్ దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ ఇంజ్యూర్డ్ రెప్టైల్. సో ఈ టర్టిల్ని మళ్ళీ తిరిగి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు ఫ్రమ్ బంగ్లాదేశ్ అమ్మ, రైట్? సో ఎందుకు సార్ ఒక టర్టిల్ ఏమైపోతుంది అంటే దీస్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ టర్టిల్స్ అమ్మ. దిస్ నార్థన్ రివర్ తెరాపిన్ లేదా బతాగూర్ బస్కా టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో దే క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క టర్టిల్ కూడా చాలా ప్రీషియస్. సో అందుకే these experts and scholars they are trying to bring back this injured turtle to its own place. మళ్ళీ తిరిగి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు, రైట్? మరి ఈ కాంటెక్స్ట్లో అసలు టర్టిల్స్ అంటే ఏంటి, టర్టిల్స్కి టార్టాయిస్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ దాంతోపాటు దిస్ నార్థన్ రివర్ తెరాపిన్ దీని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే మీకు ఎక్కువగా ప్రిలిమ్స్లో ఏవైతే స్పీసీస్ న్యూస్లో ఉంటాయో వాటి గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మనం నేర్చుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఫస్ట్ లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టర్టిల్స్. టర్టిల్స్ ఆర్ యాక్చువల్లీ ఓల్డెస్ట్ రెప్టైల్స్ అండి. రెప్టైల్స్ అంటే సరీసృపాలు అంటాం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ రెప్టైల్స్ ఏంటి, దే లే ఎగ్స్ విత్ సాఫ్ట్ షెల్స్.
వాటి ఎగ్స్ యొక్క షెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ రెప్టైల్స్ ఎక్కువగా గుడ్లు పెడుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దే ఆర్ ఓల్డర్ దాన్ స్నేక్స్ అండ్ క్రొకడైల్స్ అమ్మ. పాములు అండ్ క్రొకడైల్స్ లాంటి రెప్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే ఓల్డ్ ఇవి. సో డైనోసర్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమి మీద తిరుగాడినటువంటి ప్రాంతంలో ఇవి భూమి మీదకి రావడం అనేటటువంటి జరిగింది, దీస్ టర్టిల్స్. అండ్ వాట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ టర్టిల్స్ అమ్మా? దే ఆర్ షీల్డెడ్ బై ఎ స్పెషల్ బోనీ ఆర్ కార్టిలేజినియస్ షెల్. సో ఇక్కడ బోనీ షెల్ అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది, అది ఒక షీల్డ్ లాగా వీటికి యాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ బోనీ షెల్ ఏదైతే ఉంటుందో ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ, టర్టిల్స్ యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది కూడా గ్రో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో రెప్టైల్స్ విచ్ ఆర్ అక్వాటిక్ అండ్ టెరిస్ట్రియల్, అంటే నేలలో తిరిగేవి అండ్ దాంతోపాటు నేల మీద సంచరించేవి, ఇవి దే ఆర్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ టెస్టుడైన్స్ అనేటటువంటి ఆర్డర్కి చెందినటువంటివి. సో మొత్తం 290 స్పీసీస్ ఆఫ్ టర్టిల్స్ ప్రజెంట్ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ టర్టిల్స్లో కొన్ని హెర్బివోర్స్ ఉంటాయి, అంటే ఓన్లీ వెజిటేరియనే తింటాయి, అండ్ కొన్ని కార్నివోర్స్ ఉండడం అనేటటువంటిది జరిగింది, అంటే ఓన్లీ మాంసాహారమే తింటాయి, అండ్ కొన్ని ఆమ్నివోర్స్ ఉంటాయి, బోత్ ప్లాంట్స్ అండ్ దాంతోపాటు యానిమల్స్ని కూడా తినడం అనేటటువంటిది జరుగుతుంది. దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ ఇన్ నేచర్. సో వీటి యొక్క రక్తం ఏదైతే ఉంటుందో అది చల్లగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దే యూజువల్లీ హ్యావ్ లాంగర్ లైఫ్ స్పాన్. వీటి లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ కాలం ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వీటి మెటబాలిజం వెరీ స్లోగా ఉంటుంది కాబట్టి, అంటే దీని జీవక్రియ తిన్నది చాలా స్లోగా అరగడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకే దే కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం పాటు ఈ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా చాలా కాలం పాటు ఇవి జీవించగలవు. సో అందుకే అవి లాంగర్ లైఫ్ స్పాన్ చూస్తాయి. అండ్ వీటికి థ్రెట్స్ ఏంటి అంటే పోచింగ్ అండ్ ఇల్లీగల్ ట్రేడ్ అండి. సో పోచింగ్ అంటే వేటాడడం అండ్ ఇల్లీగల్ ట్రేడ్, దాంతోపాటు దీస్ క్రాస్ బార్డర్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థ్రెట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మాంసం కోసం కానీ లేకపోతే పైన ఉన్నటువంటి బోనీ షెల్ గురించి కానీ రైట్, వీటన్నింటి గురించి వీటిని వేటాడి వీటిని చంపేయడం అనేటటువంటి జరుగుతుంది. అందుకే చాలా టర్టిల్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి పొజిషన్లో ఉంటున్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో లెట్ us look at some differences between a turtle and a tortoise. ఒక టర్టిల్ కి ఒక టార్టాయిస్ కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. చూడండి, టర్టిల్ ఆర్ మోస్ట్లీ అక్వాటిక్ ఇన్ నేచర్ అమ్మ. సో టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అవి నీళ్ళలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, టర్టిల్స్ ఇన్ ద సీ. వెరాస్ దీస్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ టెరిస్ట్రియల్ బీయింగ్స్ అమ్మ, నేల మీద సంచరిస్తూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. యాక్చువల్లీ సెమీ టెరిస్ట్రియల్ ఉంటాయి, అంటే నేల మీద దాంతోపాటు నీటిలో కూడా సంచరిస్తూ ఉండడం అనేది జరుగుతుంది, ఫ్రెష్ వాటర్లో కూడా ఇవి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ కంపారిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్. టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న సైజులో ఉంటాయి, వెరాస్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద సైజులో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ టర్టిల్ ఏదైతే ఉంటుందో, టర్టిల్ యొక్క క్యారపేస్ ఏదైతే ఉంటుందో అంటే బోనీ షెల్ ఏదైతే ఉంటుందో అది హార్ట్ షేప్డ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్లాట్ అండ్ స్ట్రీమ్ లైన్డ్గా ఉండడం అనేది జరుగుతుంది, ఫ్లాట్గా ఉంటుంది. వెరాస్ దీస్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డోమ్ షేప్డ్ షెల్స్ ఏవైతే ఉంటాయో ఉంటాయి, అంటే కాస్త ఇలా ఎత్తుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. డోమ్ షేప్డ్ షెల్స్ టార్టాయిసెస్కి మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఫోర్ అండ్ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోడిఫైడ్ ఇంటూ పెడల్స్. సో ఇవి చూడండి మనకి ఎలాగ ఈదడానికి అనుకూలంగా ఒక పెడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా అవి మారిపోవడం అనేది జరుగుతుంది, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. వెరాస్ దీస్ ఫోర్ అండ్ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ మోడిఫైడ్ ఇంటూ పెడల్స్ ఇన్ టార్టాయిసెస్. టార్టాయిసెస్లో అవి పెడల్స్ లాగా ఉండవు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి, నాట్ ఆల్ టర్టిల్స్ ఆర్ టార్టాయిసెస్ అమ్మ. అన్ని టర్టిల్స్ కూడా టార్టాయిసెస్ కావు, అంటే అన్ని టర్టిల్స్ కూడా నేల మీద సంచరించలేవు. బట్ ఆల్ ద టార్టాయిసెస్ ఆర్ టర్టిల్స్. సో నేల మీద సంచరించేటటువంటి టార్టాయిసెస్ అన్ని నీటిలో కూడా ఉండగలవు కాబట్టి టార్టాయిసెస్ ఆర్ టర్టిల్స్. వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హెడ్ ఆఫ్ టర్టిల్ ఈజ్ పార్షియల్లీ విత్డ్రాన్ ఇన్ టు ద షెల్. సో మీకు టర్టిల్ చూస్తే షెల్ లోపలికి హెడ్ని లాగేసుకోలేవు. వెరాజ్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయి ఇవి కంప్లీట్గా షెల్ లోపలికి తమ హెడ్ ఏదైతే ఉంటుందో హెడ్ని లాగేసుకోగలవు అనమాట. అండ్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్ వెరీ ఈజీలీ. సమ్ టర్టిల్ ఆర్ ఫ్లెష్ ఈటర్స్. కొన్ని టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్నివోర్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరాజ్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ హెర్బివోర్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎంటైర్లీ ప్లాంట్స్ మీద వెజిటేషన్ మీదే అవి ఆధారపడడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ద డిఫరెన్స్ బిట్వీన్ టర్టిల్ అండ్ టార్టాయిస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టర్టిల్స్ మోస్ట్లీ లివ్ ఇన్ వాటర్, వెరాజ్ టార్టాయిసెస్ మోస్ట్లీ లివ్ ఆన్ ల్యాండ్ మీద ఎక్కువగా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. టర్టిల్స్ ఆర్ మోస్ట్లీ కార్నివోరస్ ఇన్ నేచర్, టార్టాయిసెస్ ఆర్ మోస్ట్లీ హెర్బివోర్స్ అమ్మ. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో కంప్లీట్గా డీటెయిల్గా డిఫరెన్సెస్ అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ మాట్లాడదాం, వినండి. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము అంటే నార్థన్ రివర్ తెరాపిన్ లేదా బతాగుర్ బస్కా అనేటటువంటి టర్టిల్ గురించి మనం మాట్లాడబోతున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే న్యూస్లో ఉన్నటువంటి స్పీసీస్ గురించి టైమ్ అండ్ అగైన్ క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో అందుకే వీటి మీద మీరు స్పెషల్ ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. సో దిస్ నార్థన్ రివర్ తెరాపిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బతాగుర్ బస్కా ఇన్ ద లోకల్ లాంగ్వేజ్. అండ్ ఇది 60 సెంటీమీటర్స్ లాంగ్ టర్టిల్ అండి. 60 సెంటీమీటర్స్ పొడుగు అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై 4 claws ఇన్ ఫ్రంట్ ఫీట్, వేరాజ్ అదర్ టర్టిల్స్ హ్యావ్ 5. క్లాస్ ఏవైతే ఉన్నాయో 4 ఉంటాయండి. సో ముందు ఉన్నటువంటి ఫ్రంట్ ఫీట్ ఏదైతే ఉంటుందో క్లాస్ ఇలా 4 మాత్రమే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వేరాజ్ అదర్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి 5 ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆర్ ఫౌండ్ ఇన్ టైడల్ ఏరియాస్ ఆఫ్ లార్జ్ రివర్స్ సముద్రంలో కలిసేటటువంటి ప్రదేశాల్లో, అండ్ దాంతోపాటు శాండ్ బార్స్లోను, రివర్ బ్యాంక్స్ నదుల యొక్క ఒడ్డులో కానీ ఇవి కనిపించడం అనేటటువంటి జరుగుతుంది ఎక్కువగా. దిస్ నార్థన్ రివర్ తెరాపిన్. అండ్ వరల్డ్ సెకండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టర్టిల్ అని చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ మోస్ట్ ఎండేంజర్డ్ టర్టిల్ ఏంటి అంటే యాంగ్చే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ బీయింగ్ ద మోస్ట్ ఎండేంజర్డ్ ఫ్రెష్ వాటర్ టర్టిల్. సో యాంగ్చే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే ద మోస్ట్ ఎండేంజర్డ్ ఫ్రెష్ వాటర్ టర్టిల్ అమ్మ. సో యాంగ్చే రివర్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా. ఇది ఏ కంట్రీలో ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. యాంగ్చే రివర్ ఒడ్డున ఈ టర్టిల్ అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో సెకండ్ మోస్ట్ ఏంటి నార్థన్ రివర్ తెరాపిన్. సో దే ఆర్ ప్రెజ్యూమ్డ్ టు బి ఎక్స్టెంట్ ఇన్ సెవరల్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. చాలా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇవి ఎక్స్టెంట్ అయిపోయింది దిస్ పర్టిక్యులర్ నార్థన్ రివర్ తెరాపిన్ అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. అండ్ IUCN రెడ్ లిస్ట్లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటటువంటి ఆర్గనైజేషన్ సో యానిమల్స్ యొక్క నెంబర్స్ని క్లియర్గా తెలపడానికి ఈ లిస్ట్ అనేటటువంటిది తీసుకొచ్చింది. సో IUCN రెడ్ లిస్ట్లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే వీటి నెంబర్స్ చాలా తగ్గిపోతున్నాయి అన్నమాట. సో వీటిని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి మెజర్స్ తీసుకోకపోతే ఆల్మోస్ట్ ఇవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 బై ద ఇండియన్ పార్లమెంట్ దీని ప్రకారం Schedule 1లో ఉంది. Schedule 1లో ఉంది అంటే హయ్యర్ ప్రొటెక్షన్ అనేది దీనికి ఇస్తున్నట్టు. ఒకవేళ ఎవరైనా ఈ పర్టిక్యులర్ బతాగుర్ బస్కా యొక్క పోచింగ్ కానీ లేకపోతే వేటాడడం కానీ చేశారనుకోండి, ఇల్లీగల్ ట్రేడింగ్ చేశారనుకోండి, వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ సైట్స్ దీనిలో Appendix 1లో పెట్టడం అనేటటువంటి జరిగింది. అంటే అర్థం ఏంటి, సో దిస్ పర్టిక్యులర్ నార్థన్ రివర్ తెరాపిన్ని నువ్వు ట్రేడ్ చేసినా, సో క్రాస్ బార్డర్ ట్రేడ్ చేసినా, నువ్వు ఒకవేళ పట్టుబడితే నీకు చాలా సివియర్ పనిష్మెంట్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. క్లియర్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చక్కగా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పుతిన్ వార్న్స్ అగైన్స్ట్ ఇంపోజింగ్ ఎనీ నో ఫ్లై జోన్ ఓవర్ ఉక్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ని మనం మాట్లాడదాం. అసలు న్యూస్లోకి ఏమొచ్చింది ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అసలు మీరు కంగారు పడక్కర్లేదు, జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి 24, 2022 రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ యుక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్ సైనిక చర్యకి పిలుపునివ్వడం అనేటటువంటిది జరిగింది. సో యుక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి మిలిటరీ ఆపరేషన్ ప్రెజెంట్ 10 daysకి చేరుకోవడం అనేటటువంటి జరిగింది. 10 రోజులకు చేరుకుంది. చాలామంది సివిలియన్స్ సామాన్య ప్రజలు చనిపోతున్నారు, చాలామంది సోల్జర్స్ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో రష్యా విపరీతమైన బాంబింగ్స్తో, షెల్లింగ్స్తో, ట్యాంకర్ అటాక్స్తో, మిసైల్ అటాక్స్తో యుక్రెయిన్ మీద విరుచుకుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల నడుమ యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో అది నాటోకి ఒక విషయం అడిగింది. ఏంటి అంటే ఉక్రెయిన్ మీద నో ఫ్లై జోన్ని నాటో డిక్లేర్ చేయాలి అని చెప్పి US అండ్ US లెడ్ నేటోకి అభ్యర్థించడం అనేటటువంటి జరిగింది యుక్రెయిన్. సో ఎందుకు అంటే అప్పుడైనా ఈ మిసైల్ అటాక్స్ ఆగుతాయేమో అనేటటువంటి ఉద్దేశంతో. కానీ నాటో ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు. సో ఎందుకు యుక్రెయిన్ అడిగింది, ఇప్పటికీ
చరిత్రలో గతంలో చాలాసార్లు నేటో ఈ నో ఫ్లై జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిక్లేర్ చేసింది అదర్ కంట్రీస్ యొక్క ఫ్లై జోన్స్లో, ముఖ్యంగా ఇరాన్, లిబియా, బోస్నియా హెర్జగోవినియా ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిక్లేర్ చేసింది, రైట్. కానీ ఇప్పుడు మాత్రం యుక్రెయిన్ మీద నో ఫ్లై జోన్ డిక్లేర్ చేయడానికి నాటో తటపటాయించడం అనేది జరుగుతుంది, వెనక్కి తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. సో యుక్రెయిన్ ఇలా అభ్యర్థించినటువంటి పక్షంలో రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారండి. ఏమని వార్నింగ్ ఇచ్చారు? సో ప్రజెంట్ యుద్ధం నడుస్తున్నటువంటి రష్యా ఉక్రెయిన్ కాకుండా ఏదైనా థర్డ్ పార్టీ ఒకవేళ నో ఫ్లై జోన్ని డిక్లేర్ చేస్తే, అంటే నాటో ఒకవేళ డిక్లేర్ చేస్తే అప్పుడు మేము ఎలా కన్సిడర్ చేస్తామంటే డిక్లరేషన్ని యాజ్ ఎ పార్టిసిపేషన్ ఇన్ ద వార్ దేర్, యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టే అని మేము చెప్పి ఆలోచిస్తాము, మేము అలాగే చూస్తాము, అండ్ మీ మీద కూడా మేము యుద్ధం చేయాల్సి వస్తుంది, ఆ థర్డ్ పార్టీ మీద కూడా మేము యుద్ధం చేయాల్సి వస్తుంది అనే విధంగా వార్నింగ్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, రైట్. అర్థమైందని అనుకుంటున్నాను. అసలు నో ఫ్లై జోన్ అంటే ఏంటి? దీనికి నో ఫ్లైట్ జోన్ లేదా ఎయిర్ ఎక్స్క్లూజన్ జోన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. So this no-fly zone is actually an area or a region where a military power has halted the operations of certain aircraft. ఏదైనా మిలిటరీ పవర్ నో ఫ్లై జోన్ విధించిందంటే దాని అర్థం ఏంటి అంటే ఆ మిలిటరీ పవర్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు హాల్ట్ ఆర్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎండ్ ద ఆపరేషన్స్ ఆఫ్ సర్టెన్ ఎయిర్క్రాఫ్ట్స్. అవి సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్స్ అవ్వచ్చు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ అవ్వచ్చు, ఈ ఫ్లై జోన్లో ఈ ఏరియాలో అవి తిరగకూడదు అని చెప్పి డిక్లేర్ చేస్తున్నట్టు. దే కెన్ బార్ జస్ట్ పాసింజర్ వెహికల్స్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. ఓన్లీ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ మాత్రమే అయినా వీళ్ళు బార్ చేయొచ్చు, అంటే వాటిని మాత్రమే వీళ్ళు వద్దని చెప్పొచ్చు, లేకపోతే ఈవెన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఈ నో ఫ్లై జోన్లో ఎంటర్ అవ్వకూడదు అనైనా డిక్లేర్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కానీ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ కానీ డిక్లేర్ చేసినటువంటి ద నో ఫ్లై జోన్లోకి ఎంటర్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? దిస్ మిలిటరీ who declared that particular region as no fly zone will fire it. దాన్ని ఫైర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కానీ లేకపోతే సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఏదొస్తే అది దాన్ని కూలదోసేస్తారన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యుక్రెయిన్ ఏమంటుంది? నాటో డిక్లేర్ చేయాలి అంటుంది. అంటే ఒకవేళ రష్యా ఇప్పుడు నాటో నో ఫ్లై జోన్ డిక్లేర్ చేసింది అనుకోండి, రష్యన్ మిసైల్స్ ఒకవేళ ఎయిర్ జోన్లోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, నాటో ఫైర్ చేయాలన్నమాట. నాటో దళాలు ఏవైతే ఉంటాయో అవి ఇది చేయాలి. అర్థమైందా? సో ఆ విధంగా యుక్రెయిన్ కోరుకుంటుంది సహాయం చేయమని చెప్పి. బట్ కానీ నాటో అనేటటువంటిది ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు? ఇరాన్, లిబియా ఈ కంట్రీస్ వేరు, రష్యా వేరు. రష్యా దగ్గర ఏమున్నాయి? న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటివి ఉన్నాయి. రష్యా ఒక్కసారి న్యూక్లియర్ వెపన్ ప్రయోగించింది అనుకోండి, ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది? అది సివియర్ మాస్ డిస్ట్రక్షన్ కారణం అవుతుంది. మరో ప్రపంచ యుద్ధానికి అది దారి తీయడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో యుక్రెయిన్ has been facing brutal missile strikes, most of which are attacking civilian areas. సో రష్యా విపరీతంగా మిసైల్ స్ట్రైక్స్తో విరుచుకుపడుతుంది. చాలా వరకు సివిలియన్ ఏరియా, సామాన్య పౌరులు ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయి, అపార్ట్మెంట్లు, వీటన్నిటిని కూలదోస్తుంది రష్యా. దీస్ అటాక్స్ ఆర్ రిజల్టింగ్ ఇన్ హెవీ సివిలియన్ లాసెస్. చాలా మంది సామాన్య ప్రజలు చనిపోతున్నారండి, అండ్ హ్యూజ్ అండ్ మ్యాసివ్ డ్యామేజ్ టు ద సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. సో యుక్రెయిన్లో ఇట్ ఈస్ లీడింగ్ టు హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ చాలా నష్టం వాటిల్లడం అనేటటువంటి జరుగుతుంది వీటన్నింటికి. యుక్రెయినియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, యుక్రెయినియన్ గవర్నమెంట్ నాటో ఫోర్సెస్కి ఏమని పిలుపునిచ్చింది అంటే నో ఫ్లై జోన్ అనేటటువంటిది విధించండి మా ఎయిర్ స్పేస్ మీద అని చెప్పి అభ్యర్థించడం అనేటటువంటిది జరిగింది. సో నో ఫ్లై జోన్ ఓవర్ ద కంట్రీ వుడ్ లీడ్ టు ఏ బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్. ఒకసారి నాటో ఒకవేళ నో ఫ్లై జోన్ విధిస్తే ఈ మిసైల్స్, రష్యన్ మిసైల్స్ కానీ, థెర్మోబారిక్ బాంబ్స్ కానీ, క్లస్టర్ బాంబ్స్ కానీ ఇవన్నీ నో ఫ్లై జోన్లోకి రావడం ఆగుతాయి. ఒక నో ఫ్లై జోన్లోకి వస్తే నాటో దళాలు తిరిగి రిటాలియేట్ చేస్తాయి కాబట్టి, రైట్. సో యుక్రెయినియన్ సివిలియన్స్ అండ్ దాంతోపాటు మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రష్యన్స్ నుంచి కాపాడుకోవడానికి సో ఈ విధంగా యుక్రెయిన్ అభ్యర్థించడం అనేటటువంటిది జరిగింది నాటోని. కానీ దాని యొక్క కన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, పర్యావసానాలు ఏవైతే ఉన్నాయో అవి నేటోకి తెలుసు కాబట్టి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి నెక్స్ట్ ఆర్టికల్లో నేటో అంటే కూడా చెప్తాను, వార్సా ప్యాక్ట్ వీటన్నిటి గురించి ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, కంగారు పడొద్దు, రైట్. సో మీకు ఈజీగా అర్థం, నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో, మళ్ళీ చెప్తాను, రైట్. సో ఈ నేటోకి కాన్సిక్వెన్సెస్ తెలుసు కాబట్టి నేటో ఇంకా వెనకంజ వేస్తుంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ చీఫ్ సైంటిస్ట్ ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ మాల్ న్యూట్రిషన్ గ్రోయింగ్ ఎనీమియా లెవెల్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చక్కగా మనం ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ దాంతోపాటు ఎగ్జామ్కి సంబంధించినటువంటి చాలా టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి సౌమ్య స్వామినాథన్ గారు ఇండియాలో పెరుగుతున్నటువంటి మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ అండ్ దాంతోపాటు ఎనీమియా లెవెల్స్ పట్ల ఆవిడ కన్సర్న్ వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. షీ రైజ్డ్ డిఫరెంట్ కన్సర్న్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కన్సర్న్స్ షీ రైజ్డ్? The disproportionate impact of the pandemic on the poor, marginalized and vulnerable. పాండమిక్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 పాండమిక్ కొంతమందికి లాభం చేస్తే కొంతమందికి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చడం అనేది జరిగింది. పాండమిక్ అందరికీ నష్టం కలిగించిందా అంటే లేదు. కొన్ని లాభపడినటువంటి సంస్థలు కానీ, కొన్ని లాభపడినటువంటి కంపెనీలు కానీ ఇలాంటివి చాలా ఉండడం అనేటటువంటి జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ పాండమిక్ పేదవాళ్ళు అండ్ మార్జినలైజ్డ్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ మీద చాలా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించడం అనేటటువంటిది జరిగింది. సో దానివల్ల ఈ మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగినాయి. ఎనీమియా లెవెల్స్ కూడా విపరీతంగా పెరిగినాయి. మాల్ న్యూట్రిషన్, ఎనీమియా గురించి ఇన్ డీటెయిల్ చెప్తానండి, అస్సలు కంగారు పడద్దు, రైట్? సో ఎందుకు ముఖ్యంగా అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగడం వల్ల ఓవర్ ద ప్రతి కంట్రీలో దీస్ 2 years ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్క ప్రైసెస్, ఫుడ్ ప్రైసెస్ పెరిగినాయి. ఫుడ్ ప్రైసెస్ పెరగడం వల్ల సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సివియర్గా పెరగడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు సరైనటువంటి ఫుడ్ని అఫోర్డ్ చేయగలరా? చేయలేరు. అండ్ హై లెవెల్స్ ఆఫ్ హంగర్ అండ్ స్టంటింగ్ ఇన్ ఇండియాలో హంగర్, ఆకలి అండ్ దాంతోపాటు స్టంటింగ్ అంటే ఏజ్కి తగినట్టుగా హైట్ లేకపోవడం. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ స్టంటింగ్, వాస్టింగ్ వీటితో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు నెక్స్ట్. అండ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 చూడండి, 107 కంట్రీస్లో 94th పొజిషన్లో ఇండియా ఉందమ్మా. సో చాలా డెవలపింగ్ నేషన్స్ కంటే వెనక ఉండడం అనేది జరిగింది. అంటే ఇండియాలో ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారో మీరు గమనించవచ్చు. అండ్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రిపోర్ట్, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి NFHS 5 రిపోర్ట్ కూడా ఇండియాలో దిస్ చైల్డ్ మార్టాలిటీ రేట్ కానీ లేకపోతే మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ పెరిగాయని చెప్పి చూపించడం అనేటటువంటి జరిగింది. దట్ ఈజ్ ఆల్సో ఏ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనే విధంగా మన WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారు అభిప్రాయపడడం అనేది జరిగింది. అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఈ సజెస్టెడ్ వే ఫార్వర్డ్ ఏం చెప్పారు ఈవిడ? సో హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెక్టార్స్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ అనేటటువంటిది ఫ్రీక్వెంట్గా ఇన్వెస్ట్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ అనేటటువంటిది ఇవ్వాలి. ఓన్లీ ఒక ఫోలిక్ యాసిడ్ లేకపోతే ఐరన్, కాల్షియం ఇవి మాత్రమే కాకుండా ఫుల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేటటువంటిది ఉండాలి. అండ్ నీడ్ ఎ మోర్ కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ లైఫ్ కోర్స్ అప్రోచ్. సో కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలి న్యూట్రిషన్ పట్ల. అండ్ దాంతోపాటు దీస్ మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వడం పట్ల. అండ్ దాంతోపాటు లైఫ్ కోర్స్ అప్రోచ్ అంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద లైఫ్ స్పాన్, అంటే 15 years 10 years ముందు ఏమి ఇవ్వాలి, 15 yearsకి ఏమి ఇవ్వాలి, 15 years నుంచి 20 years మధ్యలో ఏమి ఇవ్వాలి, 20 నుంచి 25 మధ్యలో ఎలాంటి న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి, 25 to 30 మధ్యలో ఎలాంటి న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి. ఇలాగా ఒక ఫుల్ లైఫ్ కోర్స్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాంతో ప్రభుత్వాలు ముందుకు రావాలి, ఎక్స్పర్ట్స్ ముందుకు రావాలి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలి. అండ్ దాంతోపాటు ట్రెడిషనల్ డైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ట్రెడిషనల్గా మన నీళ్ళలో సీరియల్స్ గట్రా ఉంటాయి కదా, ఆహార ధాన్యాలు, పీనట్స్, చాలామందికి తెలియదు పీనట్స్ ఆర్ ప్రోటీన్ రిచ్ అని చెప్పి, సోయా ఇస్ ప్రోటీన్ రిచ్ అని చెప్పి. సో ఇలాంటి వాటి మీద కూడా ఏం చేయాలి, ఇది అనేది కల్పించాలి, అవగాహన అనేది కల్పించాలి. చాలామంది రైసే తింటారు, బట్ ఈ కర్రీస్ ఇవన్నీ తక్కువ తింటారు. బట్ ఈ కూరలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తినగలగాలి. చాలామంది ఎగ్ తినరు, బట్ ఎగ్ మినిమం రోజుకి 2 తినాలి. సో ఇలాగా ప్రతి ఒక్కరికి ట్రెడిషనల్గా వాళ్ళు చూసేటటువంటి ఫుడ్లోనే ఎంత న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తే దెన్ దే విల్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్, సరైన ప్రపోర్షన్లో పీపుల్ తీసుకోగలరు, రైట్? సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ అమ్మ. Now let us look at different facts about this anemia and malnutrition and the government's initiatives. Very important, vinandi. So anemia is a severe condition amma where number of red blood cells or their oxygen carrying capacity is insufficient.
సో మన రక్తంలో ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోయినటువంటి పక్షంలో ఎనీమియాకి మనం గురవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, ఇక్కడ నార్మల్ బ్లడ్లో ఇంత స్థాయిలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేటటువంటి ఉంటే ఎనీమియా ఉన్నటువంటి పేషెంట్స్ యొక్క బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దీస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మన టిష్యూస్కి మన సెల్స్కి ఆక్సిజన్ని క్యారీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉంటే దాని అర్థం ఏంటి? ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ టిష్యూస్కి సెల్స్కి తక్కువ ఉంటే అర్థం ఏంటి? ఈ సెల్స్ పూర్తి ఎఫెక్టివ్గా పనిచేయగలవా అంటే పని చేయలేవు. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎనీమియా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అండి. బాడీలో ఐరన్ లేకపోతే, హెమోగ్లోబిన్ స్థాయి అనేది పడిపోతే, సో అప్పుడు ఏం జరుగుతుంది? ఎనీమియా రావడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ సిమ్టమ్స్ చూడండి. ఫెటిగ్ అంటే అలసట, చిన్న పని చేసిన ఆయాసం వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. వీక్నెస్, రోజంతా నీరసంగా ఉంటుంది. డిజీనెస్, మత్తుగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ డ్రౌజీనెస్ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. హెడాక్ కూడా రావచ్చు. అండ్ దాంతోపాటు చెస్ట్ పెయిన్ కూడా రావచ్చు. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, విపరీతమైన ఆయాసం అనేటటువంటిది రావచ్చు. హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. లో ఎనర్జీ, వీక్నెస్ అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. సో మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ఎనీమియా ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ దాంతోపాటు చిల్డ్రన్. సో గర్భవతులు అండ్ దాంతోపాటు చిన్నపిల్లలు, దే ఆర్ మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఫర్ దిస్ ఎనీమియా, right? So anemia is actually measured in level of hemoglobin in grams per deciliter. So blood లో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చూసి వాళ్ళకి ఎనీమియా ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది డాక్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్ కాజెస్ ఆఫ్ ఎనీమియా చూడండి, ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ లేకపోవడం, ఫోలేట్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, అండ్ విటమిన్ B12, విటమిన్ ఏ తక్కువ ఉన్న ఎనీమియా రావడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ మలేరియా కానీ, టీబీ, ట్యూబర్క్యులోసిస్, HIV అండ్ అదర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎనీమియాని కలగజేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఉమెన్లో మామూలుగా నార్మల్ హెమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉండాలి అంటే 12.1 to 15.1 గ్రామ్ పర్ డెసిలీటర్ అనేది ఉండాలి. వెరస్ మెన్లో 13.8 నుంచి 17.2 గ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేటటువంటి ఉండాలి. అంటే ఇంతకంటే తక్కువ ఉంటే దే ఆర్ ద పేషెంట్స్ ఫర్ ఎనీమియా అని అర్థం. సో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎంత ఉండాలి అంటే 11 to 15.1 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. వేరే చిల్డ్రన్లో 11 to 16 గ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేటటువంటిది ఉండాలి. సో అంతకంటే తక్కువ ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనీమియా వల్ల చాలా సివియర్ ఇంప్లికేషన్స్ అనేటటువంటివి కూడా ఉంటాయేమో, కాన్సిక్వెన్సెస్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్స్ అనేటటువంటివి కూడా ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండలేరు, వీక్నెస్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో వర్క్లో అవుట్పుట్ తగ్గిపోతుంది, వర్క్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇంపాక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సివియర్ ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. చూడండి, 20% ఆఫ్ మెటర్నల్ డెత్స్ ఆర్ కాజ్డ్ బై ఎనీమియా వరల్డ్ వైడ్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క చావులు ఏవైతే ఉన్నాయో అందులో 20% ఎనీమియా వల్ల కలగడం అనేటటువంటిది జరుగుతుందంట. అర్థమైందా? సో పిల్లలు లో బర్త్ వెయిట్ ఉండడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా చాలా ఎనీమియా వల్ల కలగడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఎనమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఇంక్రీజ్డ్ మోర్బిడిటీ అండ్ దేర్ ఇస్ 3 times గ్రేటర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రీమేచర్ డెలివరీ ఇన్ సెవరల్ ఎనీమిక్ ఉమెన్. సో ఎనీమియాతో బాధపడినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్లో సో ప్రీమేచర్ డెలివరీ జరిగిపోతుంది అంటే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టేసేటటువంటి అవకాశం ఉండొచ్చంట. సో రెడ్యూస్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మనం ఆలోచించేటటువంటి ఇది కూడా తగ్గిపోతుంది బాగా. కాన్సన్ట్రేషన్, ఫోకస్ తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు పర్సెప్షన్ లేకపోతే అండర్స్టాండింగ్, వీటిల్లో కూడా మన కెపాసిటీ అనేటటువంటిది విపరీతంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు లాంగ్వేజ్ అండ్ మోటార్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కూడా తగ్గిపోతాయి. అంటే పిల్లలు భాషను త్వరగా నేర్చుకోలేకపోతారు. అండ్ కదలికలు, నడవడం ఇవన్నీ నేర్చుకోవడం అవుతుంది. సో పిల్లలు ఒకవేళ ఎనీమియాతో బాధపడుతుంటే ఐక్యూ లెవెల్స్ కూడా విపరీతంగా పడిపోవడం అనేటటువంటి జరుగుతుందమ్మా. దేర్ విల్ బి సివియర్ ఎకనామిక్ ఇంపాక్ట్ యాజ్ వెల్. ఆర్థికంగా కూడా చాలా ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎనీమియా వల్ల వర్క్ ఫోర్స్ ఏజ్లో ఉండేటటువంటి పీపుల్ చాలామంది చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో దేర్ విల్ బి ఏ హ్యూజ్ లాస్ ఫర్ జీడిపి ఆఫ్ ద కంట్రీ యొక్క జీడిపికి, కంట్రీ యొక్క ఎకానమీకి కూడా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. అండ్ చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. దీస్ ఆర్ సివియర్ ఇంపాక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎనీమియా అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద మీకు క్వశ్చన్స్ రావచ్చు, అందుకే ఇంత డీటెయిల్డ్గా నేను హ్యాండిల్ చేస్తున్నాను దిస్ పర్టికులర్ టాపిక్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
మరి ఎనీమియాని పారద్రోలడానికి మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఎనీమియా ముక్త్ భారత్ అనేటటువంటి ఇనిషియేటివ్తో మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారమ్మా అంటే 2018లో లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దీనిలో తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ మెజర్స్ చూడండి. ప్రొఫైలాక్టిక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ఐరన్ డెఫిషియన్సీ అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ లేకుండా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేటటువంటిది ఉమెన్కి అండ్ వల్నరబుల్ సెక్షన్స్ పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. డీవార్మింగ్ కూడా చేస్తారు, ఎందుకంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎనీమియాని కలగజేస్తాయి కాబట్టి సో ఎప్పటికప్పుడు డీవార్మింగ్ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది పిల్లలకి ముఖ్యంగా. అండ్ దాంతోపాటు ఇంటెన్సిఫైడ్ ఇయర్ రౌండ్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్, సో సాలిడ్ బాడీ స్మార్ట్ మైండ్ గురించి చెక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఎన్ష్యూరింగ్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ అంటే ఏంటండి, మనకి పుట్టిన వెంటనే పిల్లలకి బొడ్డు ముడి వేస్తారు కదా, అది లేట్గా వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో మనకి మదర్ యొక్క ప్లెసెంటా నుంచి ఈ ఫీటస్ బిడ్డ వరకు కడుపులో ఉండేటప్పుడు దిస్ న్యూట్రియంట్స్ సప్లై చేయడం కోసం అంబెలికల్ కార్డ్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్ సప్లైస్ ప్లెసెంటా నుంచి ఫీటస్ వరకు ఇదేంటి న్యూట్రియంట్స్ని సప్లై చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. పుట్టిన వెంటనే ఇంకా ఇది లింక్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో డాక్టర్స్ ఏం చేస్తారు, ఇది వెంటనే కోసేయకుండా డిలే చేస్తారు. ఎందుకు, దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, దిస్ పర్టిక్యులర్ అంబెలికల్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ స్టిల్ హ్యాస్ మెనీ న్యూట్రియంట్ రిచ్ బ్లడ్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ న్యూట్రియంట్ రిచ్ బ్లడ్ అనేటటువంటిది రేపు పొద్దున్న బ్లడ్ డెఫిషియన్సీ రాకుండా పిల్లలకి చాలా కాపాడడం అనేటటువంటిది జరుగుతుంది. అమ్మరక్ష అంటే అమ్మరక్ష కదా, సో తల్లి రక్ష గొప్ప రక్ష. సో ఆ రక్తం ఏదైతే ఉంటుందో తల్లి నుంచి వచ్చేటటువంటి రక్తం ఆ విధంగా కాపాడడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో అందుకు డాక్టర్స్ ఏం చేస్తారు, ఈ మధ్యన ఏం చేస్తున్నారు అంటే ఈ కార్డ్ క్లాంపింగ్ని డిలే చేస్తున్నారు. సో దట్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ అంబెలికల్ కార్డ్ రీచ్ టు ద ఫీటస్, సో బిడ్డకి పూర్తిగా వచ్చేలాగా. అర్థమైందా? దిస్ డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ విల్ గ్రేట్లీ రెడ్యూసెస్ ఎనెమిక్ కేసెస్ అమ్మ. అండ్ దాన్ని కూడా ఎన్ష్యూర్ చేద్దాం అనుకుంటున్నారు దీని ప్రకారం. అండ్ టెస్టింగ్ ఆఫ్ ఎనీమియా యూజింగ్ డిజిటల్ మెథడ్స్ అండ్ పాయింట్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్, డిజిటల్ మెథడ్స్ ద్వారా ఎనీమియా టెస్టింగ్ అండ్ దాంతోపాటు ఎక్కడికక్కడ కేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మ్యాండేటరీ ప్రొవిజన్ ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఆల్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా మిడ్ డే మీల్ స్కీమ్స్లో కానీ వీటన్నింటిలో కానీ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సప్లై చేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అడ్రసింగ్ నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఆఫ్ ఎనీమియా ఇన్ ఎండమిక్ పాకెట్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ మలేరియా, హెమోగ్లోబినోపాథీస్ అండ్ దాంతోపాటు ఫ్లోరోసిస్. సో దిస్ న్యూట్రిషన్ వల్లే కాకుండా మిగిలిన రీజన్స్ వల్ల కూడా మనకు వస్తుందని చెప్పాం కదా, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల, మలేరియా లాంటి డిసీజెస్ వల్ల, హెమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల అని చెప్పి వాటితో కూడా పోరాటం చేయడానికి ఫైట్ చేయాలని చెప్పి సో గవర్నమెంట్స్ ఈ ఎనీమియా ముక్త్ భారత్లో ఆ ప్రొవిజన్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరిగింది ఈ స్కీమ్లో. వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్. సో యూ నీడ్ టు రైట్ అబౌట్ ది స్కీమ్స్ వైల్ రైటింగ్ ఆన్సర్స్ అమ్మ. అందుకే దీన్ని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. మరి మన సౌమ్య స్వామినాథన్ గారు ఓన్లీ ఎనీమియా గురించే మాట్లాడారా, ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడారు. ఏంటండి అది? మాల్ న్యూట్రిషన్ అమ్మ. సో మాల్ న్యూట్రిషన్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మాల్ న్యూట్రిషన్ అమ్మ? డెఫిషియన్సీస్, ఎక్సెసెస్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఏ పర్సన్స్ ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో ఒక వ్యక్తి న్యూట్రియంట్స్ తీసుకోవడంలో డెఫిషియన్సీస్ కానీ ఎక్సెసెస్ కానీ అంటే ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ తీసుకోవడం, కావాల్సిన దానికంటే తక్కువ న్యూట్రియంట్స్ తీసుకోవడం, దిస్ న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. దేర్ ఆర్ 2 బ్రాడ్ గ్రూప్స్ ఆఫ్ కండిషన్స్, వన్ ఈజ్ అండర్ న్యూట్రిషన్, ఇంకొకటి ఓవర్ వెయిట్. సో ఈ మాల్ న్యూట్రిషన్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి అండర్ న్యూట్రిషన్. అండర్ న్యూట్రిషన్ అంటే మీ అందరికీ తెలుసు, అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ తీసుకోకపోతే దీనివల్ల స్టంటింగ్, వాస్టింగ్, ఓవర్ వెయిట్, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఆర్ ఇన్సఫిషియన్సీస్ ఇలాంటివి వస్తాయి. ఓవర్ వెయిట్ వల్ల ఏమొస్తాయి, ఒబేసిటీ ఇలాంటివి రావడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ డైట్ రిలేటెడ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా వస్తాయి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ కానీ ఇలాంటివి రావడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ వస్తాయి కదా, ఆ డిసీజెస్. అండ్ మనకి ఈ స్టంటింగ్, ఈ వాస్టింగ్, ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. సో వాస్టింగ్ ఈజ్ అని చెప్పి మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, ఆప్షన్స్ ఇవ్వచ్చు. స్టంటింగ్ గురించి మీకు క్వశ్చన్స్ రావచ్చు ప్రిలిమ్స్లో, సో అందుకే గుర్తుపెట్టుకోండి. నార్మల్ వన్ ఇది. వాస్టింగ్ అంటే ఏంటి, లో వెయిట్ ఫర్ హైట్.
ఉన్నటువంటి హైట్కి ఒకవేళ వెయిట్ తక్కువ ఉంటే, సన్నగా ఉంటే దాన్ని వాస్టింగ్ అంటాం. స్టంటింగ్ అంటే ఏంటి? లో హైట్ ఫర్ ఏజ్. ఏజ్కి తగినట్టుగా హైట్ లేకపోతే దాన్ని స్టంటింగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండర్ వెయిట్ అంటే ఏంటి? లో వెయిట్ ఫర్ ఏజ్కి తగినట్టుగా వెయిట్ లేకపోతే అది అండర్ వెయిట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఓవర్ వెయిట్ లేదా ఒబాసిటీ అంటే అర్థం ఏంటి? హై వెయిట్ ఫర్ హైట్ ఆర్ ఫర్ ఏజ్. సో హైట్ కంటే ఉన్నటువంటి హైట్ కంటే ఎక్కువ ఉన్నాం అనుకోండి వెయిట్, లేకపోతే ఏజ్కి తగినట్టుగా వెయిట్ లేకుండా ఎక్కువ వెయిట్ ఉన్నాం అనుకోండి, దాన్ని ఓవర్ వెయిట్ లేదా ఒబాసిటీ అని చెప్పి పిలుస్తారు. డబుల్ బర్డెన్ అంటే ఏంటి? స్టంటింగ్ అండ్ ఓవర్ వెయిట్ అండ్ దాంతోపాటు స్టంటింగ్, పొట్టిగా కూడా ఉండడం, ఏజ్కి తగినంత హైట్ కూడా లేకపోవడం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దట్ ఇండియన్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ రైట్ నౌ బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అమ్మ. సో ఈ న్యూట్రిషన్ గురించి ప్రజలకు చాలామందికి అవగాహన అనేటటువంటిది లేదు. మీ అందరికీ తెలుసా, మనకి అమెరికా కానీ లేకపోతే అదర్ ఫారిన్ డెవలప్డ్ నేషన్స్లో ప్రతి 6 monthsకి డెంటిస్ట్ని విజిట్ చేస్తారు. అండ్ దాంతోపాటు ప్రతి 6 monthsకి దీస్ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా విజిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని విజిట్ చేసి వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. అందుకే బయట దేశాల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ మనకి మాత్రం ఎప్పుడు ఎంత కోటాను కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరుడు కూడా డెంటిస్ట్ని ఎప్పుడైనా విజిట్ చేసిన చూసారా? ఎప్పుడైనా పంటి నొప్పి వస్తేనో లేకపోతే ఇబ్బంది అయితేనే డెంటిస్ట్ని చూపిస్తారు, లేకపోతే న్యూట్రిషనిస్ట్ దగ్గర ఎప్పుడైనా వెళ్ళడం చూసారా? చాలా రేర్గా జరుగుతుంటాయి, అవునా కాదా? రైట్. సో మన హెల్త్ మీద చాలా ఫోకస్ అనేటటువంటిది ఉండాలమ్మా. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, హెల్త్ అనేటటువంటిది ఉంటేనే మనం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళగలం. హెల్త్ పాడైంది అంటే మన జీవితంలో మనం ఏమీ సాధించలేము, సగం మనకి జీవితం అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. సో ఆరోగ్యం నిజంగా మహాభాగ్యం. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేటటువంటివి మొదలు పెట్టండి. సో మీ హెల్త్ బాగుంటే మీకు ఫోకస్ అన్నీ చక్కగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి ఇప్పుడు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ సమ్ గవర్నమెంట్ స్కీమ్స్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ చూడండి. ఫస్ట్ వన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్. సో ది స్కీమ్ ఏదైతే ఉంటుందో ICDS స్కీమ్ అని చెప్పి కూడా అండం అనేటటువంటి జరుగుతుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్గా జరగాలి అంటే సరైనటువంటి వెయిట్ ఉండాలి, సరైనటువంటి హైట్ ఉండాలి, అన్ని విధాలుగా. దాంతోపాటు కాగ్నిటివ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండాలి అంటే సరిగ్గా ఆలోచించగలగాలి, ఇవన్నీ భాష సరిగ్గా మాట్లాడగలగాలి, IQ సరిగ్గా ఉండాలి. సో దానికోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ టార్గెటెడ్ టువర్డ్స్ వల్నరబుల్ గ్రూప్స్ అమ్మ. ఎవరు వల్నరబుల్ గ్రూప్స్? ఎక్కువగా సో మాల్ న్యూట్రిషన్కి ఉమెన్ ఎక్కువగా మాల్ న్యూట్రిషన్ గురవుతారు. అండ్ దాంతోపాటు చిల్డ్రన్ బిలో 6 years, 6 ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వల్నరబుల్ గ్రూప్స్ అని చెప్పి చెప్పొచ్చు. దే ఆర్ మోస్ట్ లైక్లీ టు బి అటాక్డ్ బై దిస్ మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్. రైట్. ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ స్కీమ్ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీనిలో ఏ ప్యాకేజ్ ఆఫ్ 6 సర్వీసెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఒక్కొక్కటి ఏంటి? ఒకటి సప్లిమెంటరీ న్యూట్రిషన్, రెండవది ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, సో అంటే మనకి నర్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం కదా, సో అది. అండ్ దాంతోపాటు న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ గురించి హెల్త్ గురించి ఆడవాళ్ళకి చెప్పడం. అండ్ దాంతోపాటు ఇమ్యునైజేషన్ గురించి అంటే వ్యాక్సిన్స్ గురించి, వీటన్నింటి గురించి, సో ఏ సమయంలో పిల్లలకు వ్యాక్సిన్స్ వేయించాలి ఇవన్నీ చెప్తారు. అండ్ హెల్త్ చెకప్ అండ్ రిఫరల్ సర్వీసెస్, సో బాడీలో బ్లడ్ ఎంత ఉంది లేకపోతే డిఫరెంట్ హెల్త్ చెకప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దీనిలో భాగంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నేషనల్ హెల్త్ మిషన్ NHM. ఇది 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్. దీనిలో 2 parts ఉంటాయి. ఒకటి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎందుకు రూరల్ ఏరియాస్లో పీపుల్ యొక్క హెల్త్ అనేటటువంటిది కాపాడడం కోసం. రెండవది నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఎందుకు అర్బన్ ఏరియాస్లో పీపుల్ యొక్క హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి. దీన్ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటే నేషనల్ హెల్త్ మిషన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో రిప్రొడక్టివ్, మెటర్నల్, నియోనాటల్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది కాపాడడం కోసం, అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు అండ్ దాంతోపాటు అడాలసెంట్స్ అప్ టు 16-17 years ఏజ్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ అనేటటువంటిది కాపాడడం. అండ్ దాంతోపాటు బాలింతలు, తల్లుల యొక్క హెల్త్ అనేటటువంటిది కాపాడడం. అండ్ వాళ్ళకి కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రాకుండా చూసుకోవడం ఏదైతే ఉంటుందో, సో వీటన్నింటి లక్ష్యంగా నేషనల్ హెల్త్ మిషన్ రూరల్ ఏరియాస్లో వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది చాలా చక్కగా.
సో దిస్ నేషనల్ హెల్త్ మిషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్ మీరు తప్పకుండా ఎగ్జామ్లో రాయాలి, అందుకే వీటిని ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ డే మీల్ స్కీమ్ అండి. మిడ్ డే మీల్ స్కీమ్ 1995లో లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండి. స్కీమ్స్ 3 టైప్స్. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, మూడవది ఏంటి అంటే స్టేట్ స్కీమ్ లేదా స్టేట్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని కోర్ స్కీమ్ అని కూడా అనడం అనేటటువంటి జరుగుతుంది. వీటిలో 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే భరించడం అనేది జరుగుతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఇక్కడ పేరులోనే ఉంది, సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. అంటే సెంటర్ అండ్ స్టేట్ రెండు కూడా ఖర్చు అనేటటువంటి భరిస్తాయి, ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకుంటాయి. అండ్ స్టేట్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఇక్కడ స్టేట్సే కంప్లీట్గా ఫండింగ్ అనేటటువంటివి చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ ఇస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్న మిడ్ డే మీల్ స్కీమ్. అంటే ఫండింగ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు భరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవ్రీ చైల్డ్ విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years స్టడీయింగ్ ఇన్ క్లాస్ 1 to 7, class 1 to 8 who enrolls and attends the school shall be provided with a hot cooked meal. సో ప్రతి ఒక్క చైల్డ్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలందరికీ స్కూల్కి అటెండ్ అయితే వాళ్ళకి హాట్ కుక్ మీల్ ఫుడ్ అనేటటువంటి తప్పకుండా పెట్టాలి, ఫ్రీ ఆఫ్ చార్జ్ ఎవ్రీడే. అసలు ఎటువంటి రూపాయి కూడా ఎటువంటి రుసుము కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకుండా, ఎక్సెప్ట్ ఫర్ స్కూల్ హాలిడేస్ ప్రతిరోజు మిడ్ డే మధ్యాహ్నం వాళ్ళకి ఆహారం అనేటటువంటిది ఫుడ్ అనేటటువంటిది పెడతారండి. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద హెచ్ఆర్డి మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. సో హెచ్ఆర్డి మినిస్ట్రీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయిందండి, ఇది ఫార్మల్ నేమ్. సో ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అవ్వడం అనేటటువంటి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ స్కీమ్ని మానిటర్ చేయడం, ఆడిటింగ్ చేయడం గట్రా చేస్తూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అమ్మ, మిషన్ పోషన్ 2.0 చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు అంటే టు స్ట్రెంథెన్ న్యూట్రిషనల్ కంటెంట్ డెలివరీ, అవుట్ రీచ్ అండ్ అవుట్కమ్స్. సో దీస్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవేర్నెస్ కల్పించడం, వాటిని సరైన సమయానికి డెలివరీ చేయడం, అండ్ దాంతోపాటు వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏర్పాటు చేయడం, అండ్ దాంతోపాటు అవుట్కమ్స్, ఏ న్యూట్రియంట్ ఎలాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ఇంప్రూవింగ్ ద న్యూట్రియంట్ స్టాండర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ అనే విధంగా వాటిని కూడా రికార్డ్ చేయడం. It emphasizes on developing practices that nurture health, wellness and immunity to disease and malnutrition. సో ఎక్కువగా దేని మీద ఇది ఫోకస్ ఎక్కువగా పెట్టడం అనేటటువంటి జరుగుతుంది అంటే పీపుల్ యొక్క హెల్త్, వెల్నెస్ అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ, వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచేటటువంటి విధంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మాల్ న్యూట్రిషన్ కూడా ట్యాకిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు విత్ మిషన్ పోషన్ 2.0. అండ్ ఈ స్కీమ్లో భాగంగా రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల మీద కూడా రెస్పాన్సిబిలిటీ విధించడం అనేటటువంటిది జరిగింది. ఏంటి రెస్పాన్సిబిలిటీ పెట్టారు అంటే ది సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది ద బెస్ట్ క్వాలిటీతో ఉండాలి, బెస్ట్ క్వాలిటీతో ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. దిస్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ షుడ్ సాటిస్ఫై ద క్రైటీరియా సెట్ బై FSSA 2006. FSSA స్టాండ్స్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎటువంటి క్రైటీరియా అయితే పెట్టారో, ఎటువంటి రూల్స్ అయితే పెట్టారో వాటన్నింటి ప్రకారం ఫుడ్ అనేటటువంటిది బెస్ట్ క్వాలిటీతో ఉండాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పోషన్ వాటికాస్ ఎట్ అంగన్వాడీ సెంటర్స్. సో గ్రామాల్లో ఉండేటటువంటి అంగన్వాడీ సెంటర్స్లో పోషన్ వాటికాస్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకు? టు ఎన్ష్యూర్ సప్లై ఆఫ్ న్యూట్రిషన్ త్రూ ఒరిజినల్లీ హోమ్ గ్రోన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో పీపుల్కి న్యూట్రిషియస్ ఫుడ్ ఇంట్లోనే తయారైనటువంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ద్వారా అందించడం వల్ల సో అప్పుడు ఏం జరుగుతుంది, పీపుల్కి అర్థమవుతుంది, ఓకే మా ఇంట్లో పెరిగినటువంటి వెజిటేబుల్స్ లేదా మా ఊర్లోనే పెరిగినటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా మాకు ఎలాంటి న్యూట్రియంట్స్ అనేటటువంటివి అందించగలవు అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ అనేటటువంటిది కల్పించవచ్చు. అవునా? సో అందుకే పోషన్ వాటికాస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ఒక రకమైనటువంటి ఐడియాతో కూడా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చక్కగా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? సో పర్ఫెక్ట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ని బేసిక్స్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు రోజు ఫాలో అవ్వండి మన హిందూ అనాలిసిస్ని. మీరు నిజంగా చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. వెరీ సూన్ మీరు కూడా ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ ఇలా టాపిక్స్ని అనలైజ్ చేయగలుగుతారు. సో మన ఇన్స్టిట్యూట్లో ప్రతి ఫ్యాకల్టీ కూడా ఇలాగే ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ టాపిక్స్ని చెప్తారండి. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా.
మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు మీరు తీసుకున్నటువంటి ఆ డెసిషన్కి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మిషన్ క్రీప్ ఆన్ నాటో ఎక్స్పాన్షనిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, సో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ నేను ఐఎమ్ జస్ట్ స్టికింగ్ టు దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. ఎందుకు అంటే దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ రష్యా అండ్ యుక్రెయిన్ క్రైసిస్. మీ అందరికీ తెలుసు, నేను దాని మీద ఆల్రెడీ వీడియో చేసున్నాను. అండ్ ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటి ఈ ఆథర్స్ చెప్పినటువంటి చాలా పాయింట్స్ మనం చేసినటువంటి వీడియోలోనే చెప్పున్నాను. సో మళ్ళీ కాస్త వాల్యూ ఎడిషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ నేను టేకప్ చేయడం అనేటటువంటి జరిగింది. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద టెక్నికాలిటీస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద టాపిక్ బికాజ్ నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నానమ్మా. ఎవరైనా కొత్త వాళ్ళు ఈరోజే ఫస్ట్ టైం హిందూ అనాలిసిస్ చూస్తూ ఉంటే మనది, ప్లీజ్ డూ వాచ్ వన్ ఆఫ్ దట్ వీడియో, రష్యా ఉక్రెయిన్ వార్ ఎల్టెక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. రీసెంట్గా నేను చేసిన వీడియో వస్తుంది, అది చూసిన తర్వాత ఈ పర్టికులర్ టాపిక్ చూడండి. ఓకేనా? రైట్ అన్న, మరి టాపిక్లోకి వెళ్దాం, వినండి. సో మీ అందరికీ తెలుసు, 24 ఫిబ్రవరి 2022న రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ ఉక్రెయిన్లో ఫుల్ స్కేల్ మిలిటరీ ఇన్వేజన్కి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఫుల్ స్కేల్ మిలిటరీ ఇన్వేజన్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో రష్యా ఎందుకు మీరు యుక్రెయిన్ ఇన్వేట్ చేస్తున్నారు అంటే రష్యా ఏం చెప్తుంది అంటే ద రీజన్ బిహైండ్ దిస్ అఫెన్సివ్ ఆర్ దిస్ అగ్రెషన్ ఈజ్ ద ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నేటో. ఉక్రెయిన్ మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బట్ నాటో ఈజ్ అవర్ ప్రాబ్లం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ అవర్ ప్రాబ్లం. అది ఈస్ట్వర్డ్ ఎక్స్పాండ్ అవుతుంది, అది మాకు నచ్చట్లేదు అనే విధంగా మనకి రష్యా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇంతకీ నాటో అంటే ఏంటి సార్? మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు మాట్లాడాం, దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. నాటో అనేటటువంటి ఆర్గనైజేషన్, ఇట్ స్టాండ్స్ ఫర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఏప్రిల్ 1949 వాషింగ్టన్ డీసీలో సైన్ చేసినటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా ఈ నాటో అనేటటువంటి ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఏర్పాటైంది. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాటో? ఫస్ట్ది డిటరింగ్ సోవియట్ ఎక్స్పాన్షనిజం. సో 1945లో వరల్డ్ వార్ 2 ఎండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఎలైడ్ పవర్స్ అండ్ దాంతోపాటు యాక్సిస్ పవర్స్ మధ్య జరగడం అనేది జరిగింది. ఎలైడ్ పవర్స్లో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే యుఎస్, అప్పటి సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్, దాంతోపాటు యూకే, దాంతోపాటు ఫ్రాన్స్, దాంతోపాటు చైనా, ఇవన్నీ ఎలైడ్ పవర్స్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. వెరజ్ యాక్సిస్ పవర్స్లో ఎవరు భాగంగా ఉండేవాళ్ళు? జర్మనీ, నాజీ జర్మనీ ఏదైతే ఉంటుందో అది, హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి జర్మనీ, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, అండ్ దాంతోపాటు ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ ఉండేది. మరి దీనిలో ఎవరు గెలుపొందారు? ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుపొందారు. సో యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఏవైతే ఉన్నాయో ఇవి పక్కపక్కనే ఉంటూ పోరాటం చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ రెండు స్నేహితులుగానే ఉన్నప్పటికీ 1945లో 1945 తర్వాత రెండు కంట్రీస్ మధ్య మిస్ట్రస్ట్ అనేటటువంటిది పెరిగిపోయింది. ముఖ్యంగా చాలా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అండ్ సెంట్రల్ యూరోపియన్ కంట్రీస్లో దీస్ కమ్యూనిస్ట్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్స్ని కూలదోసి ఆ పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి రావడానికి చూడడం, ముఖ్యంగా మిలిటరీ కూ అంటామన్నమాట. కూస్ ఏవైతే ఉంటాయో వాటికి పాల్పడడం, అంటే ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ని కూలదోసి వీళ్ళ అధికారంలోకి రావాలనుకోవడం. వీటన్నింటికి ఎవరండి సపోర్ట్ చేస్తున్నారు? సోవియట్ యూనియన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ యొక్క ఐడియాలజీ కూడా కమ్యూనిజం కాబట్టి. ఈవెన్ చైనాలో కూడా మనకి మావో అధ్యక్షతన కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రావడం, ఇవన్నీ వెస్టర్న్ క్యాపిటలిస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, యుఎస్, యూకే, ఫ్రాన్స్, వీటన్నిటికీ ఇబ్బంది పెట్టడం అనేటటువంటి జరిగింది. సో అందుకే వాళ్ళందరూ ఏం చేయాలి? సోవియట్ ఎక్స్పాన్షనిజంని అడ్డుకట్ట వేయాలి. యుఎస్ఎస్ఆర్ ఎక్స్పాండ్ అవ్వకూడదు, కమ్యూనిజం ఎక్స్పాండ్ అవ్వకూడదు, ఇట్ విల్ బి ఎ థ్రెట్ టు క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థకు అది ఒక థ్రెట్ అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారండి? ఒక కూటమిగా ఏర్పాటు అవ్వాలనుకున్నారు. స్ట్రాంగ్ నార్త్ అమెరికన్ ప్రెజెన్స్ ఇన్ యూరప్. సో 1945 దిస్ పర్టిక్యులర్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎకనామికల్గా వరల్డ్ పవర్గా ఎవరు ఎదిగారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎదిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క హెజిమోనీ, డామినెన్స్ వరల్డ్ వార్ 1 నుంచే మొదలైంది. ఎందుకంటే వరల్డ్ వార్ 1లో బ్రిటన్ చాలా అసెట్స్ని కోల్పోయింది. అప్పటి వరకు బ్రిటన్ హెజిమోన్గా డామినెంట్ పవర్గా ఉంటే బ్రిటన్ చాలా ఆస్తులు కోల్పోవడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పీపుల్ యుఎస్ బ్యాంక్స్ నుంచి విపరీతంగా అప్పులు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పటి వరకు అప్పులు తీసుకున్న దేశంగా ఉండేది, ఇప్పుడు ప్రపంచానికి అప్పులు ఇచ్చే దేశంగా ఎదిగిపోయింది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, రైట్. దాంతోపాటు
దీస్ అసెంబ్లీ లైన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఇలాంటి ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కూడా కనుక్కున్నారు. అసెంబ్లీ లైన్ యూనిట్స్ అంటే ఏంటి, ఒక అసెంబ్లీ లైన్ ఏదైతే ఉంటుందో ఇలాగా వెళ్తూ ఉండడం అనే ఒక బెల్ట్ ఏదైతే ఉంటుందో ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక కంపోనెంట్, ఇక్కడ వర్కర్ ఉన్నారనుకోండి, ఈ వర్కర్ ఇక్కడ ఒక కంపోనెంట్ అసెంబ్లీ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్కర్ ఉంటారా, ఈ వర్కర్ నెక్స్ట్ కంపోనెంట్ అసైన్ చేస్తారు. ఈ వర్కర్ ఉంటారా, నెక్స్ట్ కంపోనెంట్ అసైన్ చేస్తారు. సో మెకానికల్గా వాళ్ళు పని చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది. సో అందుకే వర్కర్స్ నుంచి బెటర్ ప్రొడక్టివిటీ వచ్చిందనమాట అప్పటి యుఎస్ క్యాపిటలిస్టులకి. సో అందుకే యుఎస్ అనేది ఒక ఎకనామిక్ పవర్గా ఎదగడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో క్యాపిటలిస్ట్ నేషన్స్ అన్నింటికీ పెద్దన్నగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్లో కూడా దాని ప్రెజెన్స్ ఉండడం మంచిది, ఎందుకంటే యూరోప్లో యుఎస్ఎస్ఆర్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి అనే విధంగా ఇవన్నీ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడాలని చెప్పి అనుకున్నాయి. ఎంకరేజింగ్ యూరోపియన్ పొలిటికల్ ఇంటిగ్రేషన్. సో యూరోపియన్ కంట్రీస్ కూడా పొలిటికల్గా ఇంటిగ్రేట్ అవ్వాలి, పొలిటికల్గా రాజకీయంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అంతేనా? అందుకోసం అని చెప్పి నాటో ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో చాలా స్ట్రాంగ్ ఎంఫసిస్ అనేది దేని మీద విధి చేశారు అంటే మిలిటరీ కోఆపరేషన్ బిట్వీన్ మెంబర్ కంట్రీస్. ఈ మెంబర్ కంట్రీస్ మధ్య మిలిటరీ కోఆపరేషన్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అందుకే నాటోని కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అంటాం. నేటో ట్రీటీ ఏదైతే సైన్ అవ్వడం అనేది జరిగింది, అగ్రిమెంట్, దానిలో ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అంటే an armed attack against one or more of them shall be considered an attack against them all, and that following such an attack each member would take such action as it deems necessary, including the use of armed force in response. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా టూకీగా చెప్పేస్తాను చూడండి. ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అంటే నాటోలో ఉన్నటువంటి మెంబర్స్లో ఒక మెంబర్ మీద అటాక్ అనేది జరిగినా అందరు మెంబర్స్ కలిపి అవతల వాని మీద అటాక్ చేయాలి. అర్థమైందా? కలెక్టివ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయాలి అనే విధంగా సో ఆర్టికల్ 5 అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో ప్రెజెంట్ నాటోలో మొత్తం 30 మెంబర్స్ ఉండడం అనేది జరిగింది కాబట్టి ఒక్క మెంబర్ మీద నువ్వు అటాక్ చేస్తే మిగిలిన 29 కలిపి నీ మీద అటాక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ నాటో. నౌ లెట్ us look at వార్సా ప్యాక్ట్. వాట్ ఈస్ దిస్ వార్సా ప్యాక్ట్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, మరి వెస్టర్న్ నేషన్స్ అన్ని నేటోగా ఏర్పడినప్పుడు మేమేమైనా తక్కువ అని చెప్పి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ఎలియన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఒక కూటమిని. సో దీనిలో యుఎస్ఎస్ఆర్తో పాటు సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి దిస్ ప్యాక్ట్ని సైన్ చేశాయి. అంటే రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్, సపోజ్ అల్బేనియా, బల్గేరియా అండ్ చెకోస్లోవాకియా, ఈస్ట్ జర్మనీ, హంగేరీ, పోలాండ్, రొమానియా, ఇవన్నీ వార్సా ప్యాక్ట్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. ఈస్ట్ జర్మనీ పేరు వింటున్నారా? సార్ జర్మనీ ఒకటే కదా సార్ అనుకుంటున్నారా? ఒకప్పుడు జర్మనీ 2 పార్ట్స్గా ఉండడం అనేటటువంటిది జరిగింది, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. ఈస్ట్ జర్మనీ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్కి సపోర్ట్గా ఉంటే వెస్ట్ జర్మనీ అనేటటువంటిది యూకే, ఫ్రాన్స్, యుఎస్కి సపోర్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. 1989లో 1989లో ద ఫేమస్ బెర్లిన్ వాల్, ఫాల్ ఆఫ్ బెర్లిన్ వాల్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది జరిగి, అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి అగాధం అనేటటువంటిది కూరుకుపోయి ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీ ఏదైతే ఉన్నాయో వెస్ట్ జర్మనీ 2 కలవడం అనేటటువంటిది జరిగింది. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అయింది అండ్ జర్మనీ ఒక కంట్రీగా ఏర్పడడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఎ పొలిటికల్, దాంతోపాటు మిలిటరీ అలియన్స్ ఎయిమ్డ్ ఎట్ కౌంటరింగ్ నాటో. నాటోని కౌంటర్ చేయడానికి ఈ వార్సా ప్యాక్ట్ డిఫరెంట్ కంట్రీస్ సైన్ చేయడం అనేటటువంటి జరిగిందమ్మా. దిస్ ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎలౌడ్ ద సోవియట్ యూనియన్ టు సప్రెస్ సివిల్ అప్రైజింగ్స్ అక్రాస్ ద యూరోపియన్ శాటిలైట్ స్టేట్స్ ఇంక్లూడింగ్ హంగేరీ, చెకోస్లోవాకియా, పోలాండ్. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి. ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలామంది సివిలియన్ పీపుల్, అంటే ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఎలా ఉంటాయి, అథారిటేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. వెరాజ్ ద వెస్ట్ ఏదైతే ఉంటుందో అది పీపుల్కి రైట్స్, ఫ్రీడమ్ ఆఫర్ చేస్తుంది. ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో ఇవన్నీ చాలా తక్కువగా ఉంటున్నాయి, లిబరల్గా లేదు ఇక్కడ. సో అందుకోసం అని చెప్పి పీపుల్ చాలామంది ఏం చేసేవాళ్ళు, ఈ గవర్నమెంట్స్ మీద అటాక్ చేసేవాళ్ళు. సో ఆ సమయంలో సోవియట్ యూనియన్ వార్సా ప్యాక్ట్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సివిల్ అప్రైజింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, సివిలియన్ అప్రైజింగ్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ వార్స్ ఏవైతే ఉంటాయో వాటిని అణిచివేసేటటువంటి ప్రయత్నం చేసేదన్నమాట యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో అది. సో 1991లో వార్సా ప్యాక్ట్ డిజాల్వ్ అయిపోయింది, ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోవడం వల్ల, యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోవడం వల్ల, సోవియట్ యూనియన్ అనేటటువంటిది విచ్ఛిన్నం అయిపోవడం వల్ల వార్సా ప్యాక్ట్ కూడా కంప్లీట్గా ఇదవ్వడం అనేటటువంటిది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత కూడా మన యొక్క నేటో ఏదైతే ఉంటుందో అది ఈస్ట్ వర్డ్, రష్యా వైపు ఎక్స్పాండ్ అవుతూ రావడం అనేది జరిగింది. అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, 1949లో నేటో ఏర్పడినప్పుడు ఏ కంట్రీస్ ఉండేవో నేటోలో సభ్యులుగా? బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, కెనడా,
లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇవి మనకి ఉండడం అనేటటువంటిది జరిగింది. 1952 టు 1990 మధ్యలో గ్రీస్, టర్కీ, జర్మనీ, స్పెయిన్ ఇవి కూడా నేటో సభ్యులుగా చేరడం అనేది జరిగింది. 1999లో 1999లో అంటే 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు నేటో వాళ్ళు, యుఎస్ఎస్ఆర్ని కౌంటర్ చేయడానికి నేటో తీసుకొచ్చామని చెప్తున్నారు, అవునా కదా? మరి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత కూడా నేటో యొక్క పనేంటి, నేటోకున్న పనేంటి? సో నేటో కూడా డిజాల్వ్ అవ్వాలి కదా, లేకపోతే తన ప్రాతినిధ్యాన్ని కోల్పోవాలి కదా. కానీ ఇంకా స్ట్రాంగ్గా నేటో మారడం అనేది మొదలైంది యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత కూడా. 1999లో మీరు గమనిస్తే ఒకప్పుడు వార్సా ప్యాక్ట్లో సభ్యులుగా ఉన్నటువంటి పోలాండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్ వీటన్నింటిని కూడా చేర్చుకోవడం అనేటటువంటిది జరిగిందాం. అర్థమైందా? సో వీటన్నింటిని కూడా దేనిలో చేర్చుకున్నారు అంటే నేటోలో చేర్చుకున్నారు. 2004 నుంచి 2009 మధ్యలో బల్గేరియా, ఇస్తోనియా, లాత్వియా, లిథియనియా ఒకప్పుడు ఏకంగా యుఎస్ఎస్ఆర్లోనే సభ్యులు. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత ఈ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 15 సావరెన్ నేషన్స్. సో ఈ 15 సావరెన్ నేషన్స్లో మనకి ఇస్తోనియా, లాత్వియా, లిథియేనియా ఇవన్నీ మనకు ఉండడం అనేటటువంటి జరిగేది. రొమానియా, స్లోవాకియా, స్లోవేనియా, అల్బేనియా, క్రొయేషియా వీటన్నింటినీ ఏం చేయడం అనేటటువంటి జరిగిందమ్మా, వీటన్నింటినీ సో నేటోలో చేర్చుకున్నారు. చూడండి, అల్బేనియా ఏదైతే ఉంటుందో అది వార్సా ప్యాక్ట్లో మెంబర్గా ఉండేదా, అండ్ ముందు మనకి హంగేరీ ఏదైతే ఉంటుందో హంగేరీ వార్సా ప్యాక్ట్లో మెంబర్గా ఉండడం అనేటటువంటి జరిగేదా, రైట్? సో రొమానియా ఏదైతే ఉంటుందో రొమానియా కూడా వార్సా ప్యాక్ట్లో మెంబర్గా ఉండడం అనేది జరిగిందో. సో ఈస్ట్ జర్మనీ ఎప్పుడో అయిపోయింది రండి. ఈస్ట్ జర్మనీ ఎప్పుడైతే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వార్సా ప్యాక్ట్ నుంచి బయటకు వచ్చేసి నేటోలో జాయిన్ అయిపోయింది. కంప్లీట్ జర్మనీ మొత్తం నేటోలో జాయిన్ అయిపోయింది. ఓకేనా, రైట్? మీరు గమనిస్తే చూడండి ఎలా జరుగుతుందో. అండ్ 2017-20లో లాస్ట్ 2 మెంబర్స్ ఎవరండి? సో మాంటెనిగ్రో అండ్ నార్త్ మెసడోనియా ఏవైతే ఉన్నాయో మాంటెనిగ్రో అండ్ నార్త్ మెసడోనియా కూడా చేరడం అనేటటువంటిది జరిగింది. అండ్ ప్రెజెంట్ దిస్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్, జార్జియా ఏదైతే ఉంటుందో జార్జియా, ఇలాంటి కంట్రీస్ నాటోలో జాయిన్ అవ్వడానికి చాలా కుతూహలంగా ఉన్నాయి, చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాయి. సో అది రష్యాకి నచ్చట్లా. సో నాటోని తీసుకొచ్చి ఇప్పుడు యుక్రెయిన్ అండ్ రష్యా షేర్స్ బార్డర్ కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఇస్తోనియా, లాత్వియా, లిథియేనియా కూడా బార్డర్ షేర్ చేసుకుంటారు రష్యాతో. సో ఇక్కడికి నాటోని తీసి పెట్టారు, మా పెరట్లోకి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఉక్రెయిన్ కూడా నా పెరట్లోకి తీసుకొస్తుందా? అది కూడా ఉక్రెయిన్తో నాకు స్ట్రాంగ్ కల్చరల్ టైస్ ఉన్నాయి. సో ఇది కూడా నాకు వెన్నుపోటు పొడుస్తుందా అనేటటువంటి ఉద్దేశంతో రష్యా ఏదైతే ఉంటుందో రష్యా యుక్రెయిన్ని ఇన్వేడ్ చేసి యుక్రెయిన్ని ఈ ప్రో వెస్టర్న్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కాపాడాలి. వెస్ట్కి సపోర్ట్గా చేస్తున్నటువంటి జెలెన్స్కీ లాంటి పొలిటికల్ లీడర్స్ నుంచి సో ఉక్రెయిన్ని కాపాడాలని చెప్పి రష్యా అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ప్రెజెంట్ రష్యాస్ అగ్రెషన్? రష్యా యొక్క అగ్రెషన్కి మెయిన్ రీజన్స్ ఏంటో చూడండి అమ్మా. ఎర్లీ 1990స్లో సో 2+4 మీటింగ్ అనేటటువంటిది జరగడం అనేది జరిగింది. వాట్ ఆర్ దిస్ 2 కంట్రీస్ చూడండి, ఒకటి ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ అండ్ +4 కంట్రీస్ ఏంటి? యుఎస్, ఫ్రాన్స్, యూకే, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ వీటి మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క లీడర్ ఏంటి ప్రామిస్ చేశారు యుఎస్ఎస్ఆర్కి అంటే దేర్ వుడ్ బి నో ఎక్స్టెన్షన్ ఆఫ్ నాటోస్ జ్యూరిస్డిక్షన్ ఫర్ ఫోర్సెస్ ఆఫ్ నాటో 1 inch టు ద ఈస్ట్, రైట్? సో నాటో అనేటటువంటిది ఈస్ట్ వర్డ్ 1 inch కూడా ఎక్స్పాండ్ అవ్వదు అని చెప్పి ఈ మీటింగ్లో ప్రామిస్ చేశారన్నమాట. సో మాటల ద్వారా చెప్పడం అనేది జరిగింది కానీ లీగల్గా ఎటువంటి సైన్ చేయలేదు. ఇప్పుడు రష్యా ఏముంటుందంటే లీగల్గా మాకు సైన్ చేసి ఇవ్వండి, ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ చేయము ఇక అని చెప్పి. సో అప్పుడు మేము ఇన్వేజన్ని గట్రా ఆపేస్తామని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బట్ నాటో ఇట్ స్టడీలీ ఎక్స్పాండెడ్ ఈస్టర్న్ వర్డ్స్. కానీ నాటో ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడే చూసాం ఎన్ని కంట్రీస్ని తనలో చేర్చుకోవడం అనేటటువంటి జరిగిందో నేటో. అండ్ రష్యా కంటిన్యూడ్ ది స్టాండ్స్ విత్ ఇంక్రీజింగ్ అలారం అండ్ యాంగ్రో అట్ నాటోస్ స్టడీ ఎక్స్పాన్షన్. సో నాటో కంట్రీని యాడ్ చేసుకుంటున్నప్పుడల్లా రష్యా ప్రతిసారి చాలా అగ్రెసివ్గానే రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ని చాలా వరకు నేటో తనలో చేర్చుకున్న ప్రతిసారి రష్యా చాలా కోపగించుకునేదండి. 2008లో 2008లో నాటో ఆఫర్డ్ మెంబర్షిప్ టు జార్జియా అండ్ యుక్రెయిన్. సో నాటో ఏం చేసింది? జార్జియా, రష్యాతో బార్డర్ చేసుకున్నటువంటి జార్జియా అండ్ దాంతోపాటు ఉక్రెయిన్కి నాటోలో మెంబర్షిప్ ఆఫర్ చేయడం అనేటటువంటి జరిగింది 2008లో. సో ఉక్రెయిన్ కూడా మనకి రీసెంట్గా ఏం చెప్పింది? నాటోలో జాయిన్ అవుతామని చెప్పింది. జార్జియా కూడా వెంటనే అప్పుడు యాక్సెప్ట్ చేసింది నాటోలో జాయిన్ అవుతామని చెప్పి. సో రష్యా ఏం చేసింది? జార్జియాని ఇన్వేడ్ చేసింది. ఆ టైంలో 2009 ఆ టైంలో ఇన్వేడ్ చేసి జార్జియాలో ఉన్నటువంటి చాలా టెరిటరీస్ని తనలో కలుపుకోవడం అనేటటువంటి జరిగింది. తర్వాత 2014లో ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. ఉక్రెయిన్లో ఉండేటువంటి
క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 2022లో ఇప్పుడు యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో యుక్రెయిన్ మీద ఫుల్ స్కేల్ ఇన్వేజన్కి పాల్పడడం అనేది జరిగింది రష్యా, రైట్. సో రష్యా ఏం చెప్తుందంటే నా సెక్యూరిటీ నాకు ఇంపార్టెంట్, నాటో నాకు శత్రువు అయినప్పుడు నాటోని నా పెరట్లో వచ్చి పెడితే నేను ఊరుకుంటానా? నేను ఊరుకోను కదా, నా ప్రజలకి అది థ్రెట్ కదా, నా ప్రజల సెక్యూరిటీ నాకు ఇంపార్టెంట్ కదా అని చెప్పి మనకి రష్యా ఏదైతే ఉంటుందో రష్యా అంటుంది, రైట్. పర్ఫెక్ట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అమ్మ, కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మీకు చక్కగా దిస్ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. వై డూ ఇండియన్స్ గో అబ్రాడ్ ఫర్ మెడికల్ స్టడీస్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ ఆర్టికల్ కూడా. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ అంటే, సో యుక్రెయిన్లో చిక్కున్నటువంటి భారతీయులు మొత్తం 20,000 మంది అయితే, సో దానిలో 18,000 మంది భారతీయులు ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ అంటమ్మా. సో ద మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే ప్రజెంట్ ద అన్సర్టైనిటీ ఆఫ్ దేర్ ఫ్యూచర్. సో ఇప్పుడు వాళ్ళు సగంలో వాళ్ళ యొక్క విద్యని కోర్సెస్ని ఆపేసి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఇండియాకి వచ్చేస్తున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి సీట్లు అనేవి అందిస్తారా, లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి అని చెప్పి చాలా అన్సర్టైనిటీ అనేటటువంటిది నెలకొంది. ఎక్కువగా మన ఇండియా నుంచి స్టూడెంట్స్ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం ఏ దేశాలకు వెళ్తారంటే రష్యా, చైనా, యుక్రెయిన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ ఫిలిప్పీన్స్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ఈ వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్స్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. మరి ఇండియాలో కాలేజెస్ లేవా? ఎందుకు అక్కడికి వెళ్తున్నారు ఈ స్టూడెంట్స్ అందరూ తమ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో చేయడానికి అంటే చీపర్ మెడికల్ కోర్సెస్ ఇండియాతో పోలిస్తే అక్కడ చాలా చీప్గా ఉంటాయి. మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి 4 years MBBS కోర్స్కి సుమారు ₹1,00,00,000 అవుతుంది, దాంతోపాటు డొనేషన్స్ అదనం, రైట్. ఇవి చాలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో కాకపోతే అక్కడ 20 to 30 lakhsకి మనకి చక్కగా మొత్తం అయిపోతుంది, ఫుడ్ దాంతోపాటు బోర్డింగ్, లాడ్జింగ్ అంతా కలిపి మీకు మొత్తం 20 to 30 lakhsలో అయిపోతుంది మెడికల్ ఎడ్యుకేషన్. సో అందుకే అక్కడికి వెళ్తున్నారు. అండ్ దాంతోపాటు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి టీచింగ్ గట్రా ఉంటుంది కాబట్టి సో అది మన ఇండియన్స్ కంఫర్ట్ కాబట్టి సో అందుకే అక్కడికి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. చీప్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా చీప్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో చాలా తక్కువ ఖర్చు అవుతుంది అక్కడ. పీపుల్ డిజైర్ టు స్టడీ మెడిసిన్. సో మెడిసిన్ చదవాలనేటటువంటి ఆశ ముఖ్యంగా పిల్లల్లో కానీ లేకపోతే చాలామంది పీపుల్లో, ఎందుకు అంటే మనకి రూరల్ ఏరియాస్లో కానీ ఎక్కడ చూసినా డాక్టర్స్ని దేవుళ్ళలా చూస్తారు. అండ్ డాక్టర్స్కి జీతాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సో లైఫ్ బెటర్గా ఉంటుంది అనేటటువంటి ఆశతో ఎక్కువ మంది మెడిసిన్ చదవాలనుకుంటారు. సో ఎక్కువ మెడిసిన్ చదవాలనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ మెడికల్ సీట్లు మన ఇండియాలో తక్కువగా ఉన్నా చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు? బయట దేశాలకి వెళ్తున్నారు. ద ల్యాక్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా లేకపోవడం వల్ల ముఖ్యంగా ఇండియాలో క్యాస్ట్ ఫ్యాక్టర్ ప్రకారంగా రిజర్వేషన్ సిస్టమ్ వీటన్నిటి ప్రకారంగా కొంతమందికి సీట్లు అనేటటువంటివి ఇండియాలో రావట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి చదువుతున్నారు. ల్యాక్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఇన్ ఇండియాలో సో డిమాండ్కి తగినట్టుగా మెడికల్ సీట్స్ ఉన్నాయా అంటే మెడికల్ సీట్స్ లేవు, ఉన్న సీట్స్ కూడా ఎఫోర్డబుల్ కాదు కాబట్టి దీస్ పీపుల్ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం రష్యా, చైనా, యుక్రెయిన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ తమ మెడికల్ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం 2021-22లో దెర్ వర్ 596 మెడికల్ కాలేజెస్ విత్ ఎ టోటల్ ఆఫ్ 88,120 సీట్స్ అంట. సో ఇండియాలో మొత్తం 596 మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. 88,120 సీట్స్ మాత్రమే వాళ్ళు ఆఫర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అది నీట్ 2020 యొక్క రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏం చెప్పింది అంటే 15.4
2.4 ల్యాక్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే అందులో 8.7 ల్యాక్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. కానీ ఉన్న సీట్లని 88,120 మాత్రమే. సో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి కూడా ఏం ఉండట్లేదు మనకి ఇక్కడ. మనకి సీట్స్ అనేటటువంటివి దొరక్క ఏం చేస్తున్నారు, వాళ్ళు బయట దేశాలకు వెళ్తున్నారు. ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద కంట్రీ యాజ్ వెల్. దేశంలో కూడా కేవలం కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సపోజ్ మహారాష్ట్ర, కేరళ అండ్ తమిళనాడు, ఇక్కడ ఎక్కువ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలు ఇప్పుడు బీహార్, అస్సాం, అక్కడ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువగా ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఇన్సెంటివ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంగా ఉండొచ్చు అండ్ దాంతోపాటు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు. సో అందుకే బెటర్ ప్రాస్పెక్ట్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ కూడా ఆలోచించి చాలామంది మెడిసిన్ చదవాలనేటటువంటి ఉద్దేశంతో బయట దేశాలకు వెళ్తున్నారు. ఎక్స్పర్ట్స్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే the disparities in income of doctors and others like nurses is also a major reason for making an MBBS degree attractive in India. సో ముఖ్యంగా ఇప్పుడు మెడికల్ సీట్ రాకపోతే నర్సెస్గా కూడా ఎందుకు స్థిరపడట్లేదు అంటే, నర్సెస్కి మహా అయితే మీరు చూస్తే 10,000, 12,000, 6,000, 7,000 కూడా పనిచేస్తారు. వెరస్ డాక్టర్స్కి లక్షల్లో, కోట్లలో ఉంటాయి జీతం. సో దీస్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉండడం వల్ల ఈ నర్సింగ్, ఫార్మసీ ఇవి చేయడం కంటే ఎక్కడో ఒక దగ్గర మనం ఎంబీబీఎస్ చేద్దాం, డాక్టర్ అవుదాం అనేటటువంటి ఆలోచన చాలామంది పిల్లలకి, స్టూడెంట్స్కి రావడం అనేది జరుగుతుంది. సో అందుకే వీళ్ళందరూ బయట దేశాలకు వెళ్తున్నారు. రైట్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మరి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు he highlighted the need for setting up more private medical colleges. సో మోర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా పిలుపునివ్వడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ఫ్లాట్ స్పీచ్ అని చెప్పి చాలామంది అంటారు, అలా ఎలా మాట్లాడతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేయాల్సింది పోయి ప్రైవేట్ కాలేజెస్ ఏర్పాటు చేయమంటారేంటి, అది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది స్కాలర్స్, ఎక్స్పర్ట్స్, క్రిటిక్స్ ఈ విషయంగా తప్పు పట్టడం అనేటటువంటి జరిగింది ఈ స్పీచ్ని. అండ్ పాలసీస్ లైక్ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి మెడికల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అఫోర్డబుల్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. ఎక్స్పాండింగ్ ద మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెట్టింగ్ అప్ మోర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెటర్ చేయాలి అండ్ మోర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు అవ్వాలి. అండ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ల్యాబొరేటరీస్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచడం అనేటటువంటిది చేయాలి. సో అది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, చక్కగా మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. సో ఈరోజు న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది అంటే, ఇండియన్ నేవీ యొక్క లార్జెస్ట్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అయినటువంటి మిలన్ 2022 ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు జరగడం అనేటటువంటి జరిగింది. సో శుక్రవారం ఈ మిలన్ ఎక్సర్సైజ్ ఫార్మల్గా ఎండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. మొత్తం ఈ మిలన్ ఎక్సర్సైజ్లో 40 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ మధ్యలో జరిగినటువంటి ఈ మిలన్ ఎక్సర్సైజ్ సక్సెస్ఫుల్గా మొత్తానికి కంప్లీట్ అయింది. ఇంతకీ ఈ మిలన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటండి? చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఏ బైఎనియల్ ఎక్సర్సైజ్. బైఎనియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ టైం 2018లో జరిగింది. మళ్ళీ ఎప్పుడు జరగాలి? 2019 కాకుండా 2020లో జరగాలి. కానీ 2020లో పెద్ద భూతం వచ్చింది, COVID-19 వచ్చింది. సో 2020లో దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది మిస్ చేశారు COVID-19 వల్ల. సో తర్వాత 2021 కాకుండా ఎప్పుడు జరగాలి? 2022లో జరగాలి. సో 2022లో జరుగుతుంది అనమాట. అండ్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అంటే మల్టిపుల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక ఎక్సర్సైజ్. అండ్ దిస్ ఇస్ ఎ నావల్ ఎక్సర్సైజ్. డిఫరెంట్ కంట్రీస్ యొక్క నావీస్ అనేటటువంటివి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తాయి. నావీ షిప్స్ కానీ, నావల్ షిప్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ షిప్స్ కానీ, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ అఫీషియల్స్ కానీ, వీళ్ళందరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ దీన్ని ఎవరండి హోస్ట్ చేస్తారు? ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ ఇండియన్ నేవీ హోస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి దిస్ పర్టికులర్ మిలన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మొదలైందమ్మా అంటే
ద బైఎనియల్ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ వాజ్ స్టార్టెడ్ బై ద ఇండియన్ నేవీ ఇన్ 1995. 1995లో ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎక్కడ ఫస్ట్ టైం చేశారు? అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉంటుందో, నేవల్ కమాండ్ ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని హోస్ట్ చేయడం అనేటటువంటిది జరిగిందా. అర్థమైందా? సో దిస్ వాజ్ ఒరిజినల్లీ కన్సీవ్డ్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ. సో పివి నరసింహరావు గారు సో చాలా సంస్కరణలకి ఆయన చాలా ప్రసిద్ధి అండి. సో మనం చూస్తే ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చారు, ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి దిస్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో విదేశాంగ విధానంలో కూడా ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ పరిస్థితులు అలా ఫోర్స్ చేసాయండి. ఏం పరిస్థితులు ఫోర్స్ చేశాయి అంటే చూడండి, మనకి ఏం జరిగింది అంటే 1945లో దిస్ వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్లో ఉన్నటువంటి దిస్ హిరోషిమా నాగసాకి నగరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఆటం బాంబ్ అనేటటువంటిది, న్యూక్లియర్ బాంబ్ అనేటటువంటిది ప్రయోగించడం వల్ల మొత్తానికి వరల్డ్ వార్ 2 ఎండ్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత వరల్డ్ బైపోలార్ అయిపోయింది, అంటే రెండుగా చీలిపోయింది. 2 సూపర్ పవర్స్ అనేటటువంటి వచ్చినాయి. ఒక సూపర్ పవర్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రెండవ సూపర్ పవర్ ఏంటి? యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. సో కొన్ని దేశాలు ఏవైతే ఉంటాయో యుఎస్ఏకి సపోర్ట్ చేసినాయి, కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేసినాయి. ఇక్కడ మధ్యలో కొన్ని దేశాలు ఉండడం అనేటటువంటి జరిగింది. అంటే యుఎస్ఏకి సపోర్ట్ చేయక, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయక కొన్ని దేశాలు ఉన్నాయి. వాటిని నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కంట్రీస్ అని చెప్పి అంటామండి. అర్థమైందా? సో ఇందులో ఇండియా కూడా ఒకటి. ఇండియా ఎయిదర్ యుఎస్ఏ వైపు వెళ్ళలేదు, అలా అని యుఎస్ఎస్ఆర్ వైపు కూడా వెళ్ళలేదు. అర్థమైంది? అంటే గోడ మీద పిల్లిలాగా ఏ ఇష్యూలో కూడా ఎంటర్ అవ్వలేదా సార్, నాకెందుకు అవన్నీ అని అనుకుందా అంటే కాదు. ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అనేటటువంటిది ఇచ్చింది. సపోజ్ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ మధ్య వరల్డ్ వార్ 2 తర్వాత ఏం జరిగింది? కోల్డ్ వార్ మొదలైంది. కోల్డ్ వార్ ఏమంటాం? ప్రచ్ఛన్న యుద్ధం అంటాం. కోల్డ్ వార్ ఈజ్ యాక్చువల్లీ ఎ క్వాజీ వార్. అంటే ఇట్ లుక్స్ లైక్ ఎ వార్ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ వార్. వార్ అనేటటువంటిది రెండు పార్టీస్ ఫేస్ టు ఫేస్ పోటీ చేసుకుంటే, ఫేస్ టు ఫేస్ తలపడితే దాని యుద్ధం అంటాం. ఇక్కడ యుఎస్ఏ ట్రూప్స్, యుఎస్ఎస్ఆర్ ట్రూప్స్, సోల్జర్స్ ఎవరు ఎదురెదురుగా తలపడలేదు. అర్థమైందా? కానీ అదర్స్ కాన్ఫ్లిక్ట్స్ లో మాత్రం వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సపోజ్ మనకి సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి కాన్ఫ్లిక్ట్ జరిగింది అనుకోండి. ఇప్పుడు ఏం చేసింది? యుఎస్ఎస్ఆర్ నార్త్ కొరియాకి సపోర్ట్ చేసింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేసింది. ఇలా వేరు వేరు పార్టీస్ కి వీళ్ళు సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో దాన్ని కోల్డ్ వార్ అంటాం, ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. రైట్. అయితే ఇండియా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దీనిలో ఉన్నప్పటికీ, అంటే నాన్ అలైన్డ్ గా ఉండాలనుకున్నప్పటికీ ఎంతో కొంత యుఎస్ఎస్ఆర్ వైపు డీవియేట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? యుఎస్ఎస్ఆర్ మనకి సైంటిఫికల్ గా, టెక్నాలజికల్ గా అండ్ ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది. రైట్. యుఎస్ఎస్ఆర్ నుంచి మనం చాలా హెల్ప్ తీసుకున్నాం ఆ సమయంలో. సో కొద్దిగా యుఎస్ఎస్ఆర్ వైపు మనం ఉన్నాం అనమాట. అమెరికాకి కొద్దిగా దూరంగా ఉన్నాం. పాకిస్తాన్ ఎప్పుడో అప్పుడు అమెరికాకి దగ్గరగా ఉండేది. రైట్. సో మనం యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ గా ఉన్నాం. సో 1991లో ఏం జరిగింది? యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో అది డిజింటిగ్రేట్ అయిపోయింది, కొలాప్స్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియాకి ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి. యుఎస్ఎస్ఆర్ ఉంది కదా అని చెప్పి యుఎస్ఏతో కాస్త దూరంగా, యుఎస్ఏని కాస్త ఎగనెస్ట్ గానే ఉండడం అనేది జరిగింది అప్పటి వరకు. బట్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవడంతో ఇండియాకి షాక్, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో అప్పుడు మన ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని విపరీతంగా మనం చేంజ్ చేసాం. సో ఫారెన్ పాలసీలో చాలా మార్పులు తీసుకురావడం అనేటటువంటి జరిగింది మన విదేశాంగ విధానంలో. ఫారెన్ పాలసీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పాలసీ దట్ డైరెక్ట్స్ ఏ కంట్రీస్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్. అర్థమైందా? సో ఒక దేశం ఇతర దేశాలతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి ఈ ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో అది నిర్ణయిస్తుంది అనమాట. సో టైం టు టైం గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? ఈ ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాయి ఫర్ దేర్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ ప్రయోజనాలకి ఎవరితో దగ్గర అవ్వాలనుకుంటే వాళ్ళతో దగ్గర అవుతాయి, వాళ్ళ ప్రయోజనాలకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి దూరం అవుతాయి అన్నమాట. సో టైం బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వరల్డ్ జియో పాలిటిక్స్, ప్రపంచ రాజకీయాలు. ఓకేనా? సో ఒకప్పుడు యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏకి పాకిస్తాన్ దగ్గరగా ఉండేది, ఇప్పుడు ఇండియా యుఎస్ఏకి దగ్గరగా ఉంది. గమనించారా? ఇప్పుడు పాకిస్తాన్ చైనాకి దగ్గరగా ఉంది. చూసారా? కాలం మారిపోతున్న కొద్దీ ఫ్రెండ్స్ ఎనిమీస్ అవుతారు, ఎనిమీస్ ఫ్రెండ్స్ అవుతారు. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇండియా ఏం చేసింది? తన ఫారెన్ పాలసీలో చేంజ్ తీసుకొచ్చింది. సో దానిలో భాగంగానే లుక్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో తీసుకొచ్చింది.
అప్పటికే యుఎస్ఏకి వెంటనే యుఎస్ఏ వైపు షిఫ్ట్ అయిపోయాం అనుకోండి, ఏమనుకుంటారు? సో యుఎస్ఎస్ఆర్ కోల్పోయింది కాబట్టి, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి యుఎస్ఏ వైపు ఇండియా అడుగులు పెడుతుంది అని చెప్పి యుఎస్ఏ ఏం చేయొచ్చు? మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం ఉంది. అవునా కాదా? సో మన సావరెయింటీని మనం మనం ఏం చేసినట్టు? మనం అండర్మైన్ చేసినట్టు. మనం ఏదో వాళ్ళకి సాగెలు పడిపోతున్నాం అని చెప్పినట్టు. సో అందుకే ఇండియా ఏం చేసింది? దిస్ పర్టిక్యులర్ యుఎస్ఏతో డైరెక్ట్ గా ఫ్రెండ్షిప్ అనేటటువంటిది చేయకుండా యుఎస్ యొక్క ఎలైస్ ఉంటారు కదా, జపాను, సౌత్ కొరియా, వీళ్ళతో ఏం చేసింది? సంప్రదింపులు జరపడం, వీళ్ళకి దగ్గర అవ్వడం ఏదైతే ఉంటుందో అది చేయడం అనేటటువంటిది జరిగింది. సో పొలిటికల్ గా, రాజకీయంగా వాళ్ళకి దగ్గరైంది. అందుకే లుక్ ఈస్ట్ పాలసీ అంటాం అన్నమాట. సో ఇనిషియల్ గా సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా అండ్ శ్రీలంక మాత్రమే దిస్ పర్టిక్యులర్ మిలాన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేశాయి. కానీ ఓవర్ ద ఇయర్స్ సో ఇండియా అనేటటువంటిది ఈ ఎక్సర్సైజ్ ని విపరీతంగా ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. సుమారు 45+ కంట్రీస్ కి ఇండియా మిలాన్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇది ఇన్విటేషన్ ఏదైతే ఉంటుందో ఇన్విటేషన్ ఇప్పుడు పంపిస్తుంది. రైట్, అన్ని దేశాలని మిలిటరీ వైజ్ గా, స్ట్రాటజికల్ గా దగ్గర అవ్వడం అనేటటువంటి జరిగింది ఇండియా. సో ఎందుకు లుక్ ఈస్ట్ పాలసీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారింది. రైట్, లుక్ ఈస్ట్ పాలసీకి యాక్ట్ ఈస్ట్ పాలసీకి తేడా ఏంటి అంటే, లుక్ ఈస్ట్ పాలసీలో వి సాట్ ఓన్లీ పొలిటికల్ సపోర్ట్, పొలిటికల్ కోఆపరేషన్ విత్ దోస్ కంట్రీస్. కానీ ఇక్కడ యాక్ట్ ఈస్ట్ పాలసీలో మనకున్నటువంటి థ్రెట్స్ ని మనం బేస్ చేసుకొని, దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వి సాట్ స్ట్రాటజిక్ సపోర్ట్ యాజ్ వెల్. స్ట్రాటజిక్ అంటే లాంగ్ టర్మ్ మిలిటరీ సపోర్ట్ కూడా. అంటే మనకి చైనాతో థ్రెట్ ఉంది కదా, చైనాతో ఏమైనా జరిగితే వీళ్ళందరూ మనకి హెల్ప్ చేసేలాగా మనం వాళ్ళతో కల్చరల్ టైస్ చేసుకోవడం కానీ ఇంకా దగ్గరగా వెళ్ళడం మొదలు పెట్టాం అన్నమాట. అర్థమైందా? యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో దాని ద్వారా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చిన తర్వాత ఇండియా దిస్ మిలాన్ ఎక్సర్సైజ్ లోకి చాలా కంట్రీస్ ని చేర్చుకోవడం అనేది జరిగింది. వివిధ దేశాల యొక్క నావీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం హోస్ట్ చేసేటటువంటి మిలాన్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఏటా ఇప్పుడు 2022లో జరిగేటటువంటి ఎక్సర్సైజ్ 2020లోనే జరగాలి, కానీ కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగింది. 2022లో మొత్తానికి మనం మిలాన్ ఎక్సర్సైజ్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. మొత్తం 45 కంట్రీస్కి మనం పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇన్విటేషన్ ఇస్తే అందులో 40 కంట్రీస్ ఒప్పుకొని దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. సో మనం చాలా ఘనంగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, బికాజ్ ఇట్ కోయిన్సైడ్స్ విత్ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కదా. 2022 ఆగస్టు 15న మనం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం స్వతంత్రం వచ్చి. రైట్, కానీ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల మన ఆశలు అంతగా ఫలించలేదు. వీలైనంత బాగా చేశాం కానీ మరీ అంత ఘనంగా చేయలేకపోయాం మిలన్ ఎక్సర్సైజ్ని. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈ టాపిక్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ప్రతిరోజు మన హిందూ ఎనాలిసిస్ ఫాలో అవ్వండి, మీరు చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు. చాలా టాపిక్స్ రిపీట్ కూడా అవుతుంటాయి, సో దట్ మీకు ఈజీగా రివిజన్ కూడా అయిపోతూ ఉంటుంది. ఓకేనా? రైట్, పీడిఎఫ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ని ఉపయోగించుకోండి. చక్కగా నోట్స్ ఏవైతే ఉన్నాయో నోట్ మేకింగ్ మీరు చేయడానికి చాలా టైం మీకు తీసుకుంటుంది కాబట్టి నేనే నా స్వయాన నా చేతులతో చేసి మీకు ఇస్తున్నాను కాంప్రహెన్సివ్ నోట్స్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. బాయ్ నాన్న.